సినిమా రంగుల ప్రపంచంలో ఉన్న సమాజం పైన ఉన్న సామాజిక బాధ్యతతో ఉన్నది ఉన్నట్లు కన్నది కన్నట్టు ముక్కు సూటిగా అంశం ఏదైనా స్పష్టంగా మాట్లాడడం ఆయన నైజం. 50 వసంతాలు పూర్తి చేసుకొని తెలుగు ఇండస్ట్రీ ద్వారా మనందరికీ సుపరిచితులైన తమ్మారెడ్డి భరద్వాజ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. 1976 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఈ 50 సంవత్సరాల్లో మీరు చూసిన సినిమాకి ఇప్పుడు చూస్తున్న సినిమాకి మీకు కనిపించిన తేడా ఏంటి? చాలా తేడాలు ఉన్నాయి అప్పుడు ఆ రోజుల్లో. అదే సినిమా ద్వారా ఈ మధ్య క్రైమ్ కూడా ఎక్కువగా ఎలా చేయాలి అనేది ఆ సినిమా ద్వారా చూసి నేర్చుకుంటున్నారన్న ఒక కోణాన్ని కూడా తెరమి తీసుకొస్తున్నారు. దీని గురించి ఇప్పుడు ఇన్స్పైర్ అయ్యి చేయటమే కదా, సొంతంగా ఎవరు తెలివితేటలు ఎవరికి ఉన్నాయి. ఇప్పుడు శివాజీ గారు చేసిన కామెంట్స్, విశ్వక్సేన్ చేసిన కామెంట్స్, లేకపోతే చిరంజీవి గారు చేసిన కామెంట్స్, దాని గురించి నెల తరబడి చర్చ జరుగుతూ ఉంటుంది. అంటే సామాన్యుడు ఎందుకు ఆ కోణాన్ని మర్చిపోతున్నాడు అంటే మీరేమంటారు? మర్చిపోవటం కాదు, ఇప్పుడు ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఇవన్నీ 100 కోట్లు ఉన్నవాడు అయితే ప్రొడ్యూసరు, 1000 కోట్లు ఉన్నవాడు అయితే పొలిటీషియన్. ఒక హీరో కావాలన్నా, డైరెక్ట్ కావాలన్నా, ఇప్పుడు ఒక సినిమా నిర్మించాలన్నా డబ్బులు ఉన్నవాడిదే రాజ్యము. అందుకే సామాన్యుడు అటువైపు చూడట్లేదు అనేసని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. ఇది నిజమా? రాష్ట్రంలో పార్టీలు మారినప్పుడల్లా వాళ్ళకు అవసరం లేకపోయినా వెళ్ళి వంగి దండాలు పెట్టాల్సి వస్తుంది. మేము అయ్యాము, మమ్మల్ని విష్ చేయలేదు అనేసని. ముఖ్యమంత్రిని కలవలేదు. 10 years తర్వాత చేంజ్ ఓవర్ కోసము రేవంత్ గవర్నమెంట్ ని తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా ఈ 2 years పాలనకు సంబంధించి, గతంతో పోలికలకు సంబంధించి చెప్పాలంటే ఏం చెప్తారు? కేసీఆర్ ఉన్నప్పుడు కనీసం తెలంగాణ అనేది దేశవ్యాప్తంగా ఒక పేరు గడించిపోయింది. మనం ముందుకు తీసుకెళ్ళాము. రియల్ ఎస్టేట్ ఢమాలనింది, ఎడ్యుకేషన్ పడకేసింది, గురుకులాల దీన స్థితిలో ఉన్నాయి, అటు నిరుద్యోగులు రోడ్డు ఎక్కారు, ఇంకా రోడ్లు అధ్వానంగా మారిపోయాయి అంటూ ఈ కంపారిజన్ ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ కి చేస్తున్నారు. కరోనా రోజుల్లో వాళ్ళు చేసిన డెవలప్మెంట్ నిజంగా బ్రహ్మాండంగా చేశారు. లడ్డూ ప్రసాదం కావచ్చు, రీసెంట్ గా చైర్మన్ ది కావచ్చు, ముక్కోటి ఏకాదశి రోజు జరిగిన తొక్కిసలాట కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానము, వెంకటేశ్వర స్వామి ప్రధానంగా రాజకీయం నడుస్తుంది. అది తప్పు చేస్తే ప్రభుత్వానికి హక్కు ఉంది, మొత్తం టీటీ బోర్డుని పీకేయచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక అప్పటికి ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ లో అవార్డ్స్ ప్రస్తావన లేదు. గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేసిన తర్వాత అసలు సినిమా అవార్డ్స్ కి గద్దర్ కి ఏంటి పోలిక? ఆ గద్దర్ పేరు బాలేదు, తెలంగాణ కళాకారులకు సంబంధించి కదా, సినిమాకి సంబంధించి కాదు కదా అంటే ఈ వాదన తెర మీద తీసుకొచ్చారు. అసలు నందికిన్న సినిమాకి సంబంధం ఏంటి? సో తెలంగాణలో ఒక వర్గానికి ఆయన ప్రతీక. 13 సంవత్సరాల నుంచి జరగంది ఒకటి జరుగుతుంది. గదర్ అవార్డ్స్ కంటే ముందు ఇక్కడ సింహ అవార్డ్స్ అని ఇద్దామని కమిటీ, నేను కూడా ఉన్న కమిటీలో తయారైంది. నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమా రంగుల ప్రపంచంలో ఉన్న సమాజం పైన ఉన్న సామాజిక బాధ్యతతో ఉన్నది ఉన్నట్లు కన్నది కన్నట్లు ముక్కు సూటిగా అంశం ఏదైనా స్పష్టంగా మాట్లాడడం ఆయన నైజం. సినిమా నుంచి అడుగులు వేస్తూ ఆ తర్వాత పొలిటికల్గా తనదైన విశ్లేషణను అందిస్తూ ఎవరికి భయపడకుండా, ఎవరి వాదాన్ని లెక్క చేయకుండా తను అనుకున్నది మాట్లాడడంలో ఈయన దిట్ట. 50 వసంతాలు పూర్తి చేసుకొని తెలుగు ఇండస్ట్రీ ద్వారా మనందరికీ సుపరిచితులైన తమ్మారెడ్డి భరద్వాజ గారు మనతో ఉన్నారు. సినీ నిర్మాణ రంగంలో ఆయనదంటూ ఒక మార్కును చూపించిన విషయం మనకు తెలిసిందే. రాజకీయంగా కూడా, అలాగే సినిమా ప్రపంచంలో ఉన్న అనేక తప్పులను కూడా ఎలిగెత్తి దాంట్లో ఉన్న లోపాలకు సంబంధించి జరిగిన తప్పుల గురించి ఆయన మాట్లాడినట్టు ఎవరూ మాట్లాడలేరు. ఇవాళ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన తెలుగు రాజ్యంలో ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. మరికొన్ని అంశాలని ఆయన ముందు పెట్టే ప్రయత్నం చేద్దాం. ఆయన మాటల్లో మరింత లోతైన విశ్లేషణ చేద్దాం. భరద్వాజ గారు నమస్తే అండి. ముందుగా 50 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు మీకు కంగ్రాచులేషన్స్. 50 వసంతాలు అంటే సినిమా ఇండస్ట్రీలో 50, మనకు 50 అంటే మళ్ళీ ఏం వయసు తగ్గించుకున్నాం అని తిడతారు అందరూ. వాళ్ళందరికీ తెలుసు కాబట్టి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. మామూలుగా సినిమా అనేది ఒకప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఆ పరిధి ఎంత మేర పెరిగింది అనేది మనం చూసాము. అంటే 76 సార్ స్టార్ట్ చేసింది? 1976 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఈ 50 సంవత్సరాల్లో మీరు చూసిన సినిమాకి ఇప్పుడు చూస్తున్న సినిమాకి మీకు కనిపించిన తేడా ఏంటి? మొదటి ప్రశ్న నాది. చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉండేవి. బ్లాక్ అండ్ వైట్ తర్వాత స్కోప్ వచ్చింది, స్కోప్ తర్వాత కలర్ వచ్చింది, కలర్ తర్వాత 70mm వచ్చింది, స్టీరియోఫోనిక్ వచ్చింది.
మధ్యలో 5.1 ఏదో వచ్చింది, తర్వాత డాల్బీ వచ్చింది, డాల్బీ పోయి మళ్ళీ 7.1 వచ్చింది. ఇట్లా రకరకాలుగా వచ్చినాయి. ఇప్పుడు డిజిటల్ వచ్చింది మధ్యలో, సౌండ్ డబ్బింగ్ సిస్టమ్ మారిపోయింది. లూప్ సిస్టమ్ ఉండేది ఆ రోజుల్లో, లూప్ పోయింది. కెమెరాలు పెద్ద మిక్చర్ కెమెరా నుంచే యారీ వచ్చింది, యారీ నుంచి డిజిటల్ కెమెరాస్ వచ్చినాయి. డిజిటల్ కెమెరాస్లో కూడా ఈ 10 ఏళ్లలో రోజుకోటి మారిపోతుంది. ఎడిటింగ్ సిస్టమ్ మారిపోయింది. ఆ రోజుల్లో మూవీలలో చేసేవాళ్ళం, మూవీల నుంచి స్టీన్ బ్యాక్ వచ్చిన, స్టీన్ బ్యాక్ నుంచి ఇప్పుడు డిజిటల్కి వచ్చాం. సో ఇట్లా అన్నిట్లోనూ మార్పులు వచ్చినాయి. కెమెరాల్లో కానీ, లైటింగ్లో కానీ, లైట్లలో కానీ. లైట్లు కూడా ఆ రోజుల్లో బాగా కాలిపోయాయి, ఇప్పుడు అంతా ఎల్ఈడి లైట్స్ వచ్చినాయి. సో ఒకటని కాదు, అయితే సినిమా మారలేదు, సినిమా అదే ఉంది. ఇన్ని మార్పులు వచ్చినా, టెక్నికల్గా ఎన్ని మార్పులు వచ్చినా సినిమా ఒకటే. సినిమా చెప్పే విధానం ఒకటి మార్చి ఉండొచ్చు, కొంచెం మారి ఉండొచ్చు. అంటే మారిన స్థితిగతులు కానీ, మారిన సమాజంలో వచ్చిన మార్పులను బట్టి మనం చెప్పే విధానం మారి ఉంటుంది. మేము స్ట్రైట్గా చెప్పుకుంటాం, ఇప్పుడు ఏ పిచ్చి పిచ్చిగా ముందుకి వెనక్కి ముందుకు చేసి అదే కథ చెప్తున్నారు. క్వాలిటీ సో రకరకాలు చెప్తున్నారు. ప్లస్ క్వాలిటీ అనేది కొంచెం డిజిటల్ వచ్చేటప్పటికి ఒక రకమైన క్వాలిటీ బెటర్ కూడా ఉంటుంది. కొన్ని ఆ క్వాలిటీ అప్పుడు మా బట్టి వాళ్ళకి ఏముంటుందంటే, మా క్వాలిటీ మీరేమి ఇచ్చారని మేము అంటూ ఉంటాం, కానీ డెఫినెట్గా క్వాలిటీ పెరిగింది. బట్ ఏమైనా మాకు ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఎందుకు చెప్తారంటే పెద్దవాళ్ళు, ఆ రోజు ఏ రకమైన ఇది లేదు మాకు, అంటే అవకాశాలు లేవు. లేని దాంట్లో అవకాశం సృష్టించి బ్రహ్మాండాలు ఇచ్చాం ఆ రోజుల్లో. ఇప్పుడు అద్భుతాలు ఎంతో ఉండి రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టి కూడా చాలా సినిమాలు ఇవ్వలేకపోతున్నారు. యాక్చువల్గా టెక్నాలజీ పెరిగితే ఖర్చు తగ్గాలి, టెక్నాలజీ పెరిగితే ఖర్చు పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది. సో అర్థం లేని హంగామా ఒకటి, షో ఆఫ్లు ఒకటి, దాని మీద ఖర్చులు భయంకరంగా పెరిగిపోయి సినిమా మీద పెట్టాల్సిన ఖర్చు సినిమా మీద పెడతారు. ఆ రోజు సినిమా మీదే పెట్టేవాళ్ళు ఖర్చు అంతా. ఈరోజు సినిమా కోసం అనేది చాలా తక్కువ. సినిమా కోసం అనుకోవటం కంటే వాళ్ళ అవసరాల కోసం పెట్టుకోవటం ఎక్కువైపోయింది. దాంతో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడున్న సినిమా విలువలు అంటే ఇంత బడ్జెట్లో అప్పుడు అంత అవుట్పుట్, ఇప్పుడు ఇంత బడ్జెట్ పెట్టినా ఇంత అవుట్పుట్ రావట్లే. ఆ విలువలు చాలా తగ్గిపోయాయి అనేది, అంటే మీతో స్టార్ట్ అయిన ఆ జనరేషన్ నుంచి మొదలుకుంటే ఇప్పుడు జెన్జీ కిడ్స్ కూడా అది క్వశ్చన్ చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? మామూలుగా సమాజంలోని విలువలు తగ్గిపోయినాయి కదమ్మా. సమాజంలో విలువలు ఉన్నాయి వాళ్ళ. ఓకే, సమాజంలో ప్రతిదానికి విలువ ఉండేది అప్పుడు. ఈ రోజున దానికే విలువ లేదు, విలువకే విలువ లేకుండా పోయిన రోజులు ఇవి. సో దానికి ఇంక విలువల గురించి మనం మాట్లాడుకోవటం కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఉంటుంది. ఈవెన్ ఈ మధ్యకాలంలో మీ ఇంటర్వ్యూలో కూడా మానవ సంబంధాలు ఎక్కడున్నాయి, అసలు ఎక్కడ కనిపిస్తున్నాయి అనేసి, మరి ఏ సంబంధాలు ఉన్నట్టు? సంబంధాలు లేవుగా, ఎక్కడున్నాయి? ఇప్పుడు ఎవ్వరం ఉన్నాము, ఇప్పుడు వాళ్ళని వీళ్ళని అంటాం కదా. మనం పర్సనల్గా కూడా మన పిల్లలు మనతో ఉంటున్నారా, మన పిల్లలతో మనం ఉంటున్నామా, లేకపోతే మనమంతా శ్రీరామచంద్రులమా, మనమంతా కరెక్ట్గా ఉన్నామా? ప్రతిదీ ఒకప్పుడు భయం ఉండేది, ఇప్పుడు భయం కూడా లేదు. పబ్లిక్గా ఉండొచ్చు. లివింగ్ రిలేషన్షిప్ రైట్ అంటున్నారు. ఇప్పుడు ఏదో హాస్టల్స్ ఏంటి, ఏదో హాస్టల్ ఇద్దరు ఉండొచ్చు, అబ్బాయి అమ్మాయి ఉండొచ్చు. మగపిల్లలైనా ఆడపిల్లలైనా తల్లి వచ్చి కూర్చొని ఇక్కడ వంట చేసి పెట్టి స్కూల్లో చదువుకుంటా అంటే, లేకపోతే ఉద్యోగం చేస్తా అంటే వచ్చేవారు. ఇవాళ వీళ్ళు ఎవరో ముక్కు తెలియని అబ్బాయి అమ్మాయి కలిసి ఉండి హాస్టల్లో ఉంటున్నారు, పెళ్లికి చేసుకుని కాదు. అదేదో ఏమో హాస్టల్ అంటారు దాన్ని, కోలివింగ్ హాస్టల్. అది కాకుండా మామూలుగా లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉంటున్నాయి. సో ఇవన్నీ జరుగుతుంటే ఇంక దీంట్లో మనకి ఇదేముంది? పూర్వకాలం అమ్మాయితో మాట్లాడితేనే తప్పు అనుకునే రోజుల నుంచి ఇప్పుడు కోలివింగ్ల దాకా వెళ్ళిపోయాం మనం. దాని గురించి ఇంకా మాట్లాడితే అయ్యే విలువలు మొదట్లో ఉండేవి మనకి. ఆ విలువలు అయితే పోయినాయి. పెద్దలను గౌరవించేవాళ్ళం, ఇప్పుడు లేదు. గురువుని గౌరవించేవాళ్ళం, తల్లిదండ్రులను గౌరవించేవాళ్ళం. అంటే ఏ లేవు, ఏ అవసరం లేదు, ఎక్కడున్నాయి? సో ఆ విలువలు లేనప్పుడు, బయటే సమాజంలో లేనప్పుడు సినిమాల్లో ఎక్కడి నుంచి విలువలు వస్తాయి? అప్పటికి సినిమాల్లో ఇవన్నీ చూపిస్తున్నాం. ఇప్పటికి కొంతమంది ఇంకా సినిమాలు పట్టుకొని మీకు విలువలు ఎలా ఉండాలి అని చెప్పాలంటే ఈరోజు కూడా సినిమాలే. ఏదో పాపం కష్టపడి తప్పో ఒప్పో తీసి చూపిస్తున్నారు, వాళ్ళకి తెలియకపోయినా చూపిస్తున్నారు. సో విలువలు పోయినాయి అనే మాట లేదు.
విలువలు మామూలుగా లేవు కాబట్టి ఆచరణలో ఉండవు. సినిమాల్లో కనపడవచ్చు కానీ బయట పోయే ఆచరణలో ఉండవు. కాకపోతే అదే సినిమా ద్వారా ఈ మధ్య క్రైమ్ కూడా ఎక్కువగా ఎలా చెయ్యాలి అనేది ఆ సినిమా ద్వారా చూసి నేర్చుకుంటున్నారన్న ఒక కోణాన్ని కూడా తెరమి తీసుకొస్తున్నారు. దీని గురించి ఏమంటారు? అయ్యేం ఉండదు. ఎందుకంటే ఎక్కడో ఇన్స్పైర్ అయ్యి చేయటమే కదా, సొంతంగా ఎవరు తెలియడం తెలివితేటలు ఎవరికి ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా మనం యూట్యూబ్ చూస్తుంటే మీకే తెలుస్తుంది ఈ సినిమా ఎక్కడ కాపీ పెట్టారు, ఆ సినిమా ఎక్కడ కాపీ పెట్టారు, ఈ క్రైమ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆ క్రైమ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. అది కాకుండా సినిమాల గురించి మనం మాట్లాడే ముందు నెట్లో ఇవాళ కొట్టి ఎవరన్నా మర్డర్ చేయాలనుకుంటే వాళ్ళ నా మొగుడిని నేను మర్డర్ చేయాలంటే ఎలా చంపాలి, దొరకకుండా పోలీసులకు దొరకకుండా చట్టానికి దొరకకుండా అది మనకి మొత్తం చెప్తుంది. లేకపోతే నా భార్యను ఎలా చంపాలి అంటే కూడా చెప్తుంది. సో ఇంకా సినిమా తీసి చూపించేది, సినిమా చూడటం కంటే వాళ్ళు ముందు చెప్పేస్తున్నాయి. అవి చూసి సినిమాలు తీస్తే తీయొచ్చు. సో ఇంతకు ముందులాగా సిస్టమ్స్ లేవు, పరిస్థితులు మారిపోయినాయి, పద్ధతులు మారిపోయినాయి. సో సినిమా వచ్చి చెడగొడుతుంది అనేది సినిమా డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సినిమాకి ఎంతమంది వస్తున్నారు? పూర్వకాలం అంటే మీకు సిల్వర్ జూబ్లీలు సంవత్సరాలు ఆడుతూ ఉండి, ఇవాళ అసలు 3 రోజులు ఆడితే ఎక్కువ. ఈ వచ్చి ఇంక ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది ఎంతవరకు నమ్మొచ్చు మనం? ఆడే సినిమా నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవటం నిజమే, బస్ ఆడటమే లేదు కదా, అదో పరిస్థితి ఉంది. ఇక్కడే మీ ఫస్ట్ సినిమా కోదల రాయుడే 175 days. ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టు 1 dayలో 100 కోట్లు కలెక్షన్ చేసిందా, 200 కోట్లు కలెక్షన్ చేసిందా అన్నది వచ్చింది. అంటే ఆ పద్ధతి కరెక్టా, ఇప్పుడు ఈ పద్ధతి కరెక్టా? ఏదైనా ఒకటే. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ రోజుల్లో నెంబర్ ఆఫ్ థియేటర్స్ అవైలబుల్ కాదు. అవును, నెంబర్ ఆఫ్ స్టేషన్స్లో థియేటర్లు ఉండే కాదు. అందుకని ఏ క్లాస్ స్టేషన్స్ వేసి బి క్లాస్ స్టేషన్ వేసి బి నుంచి సికి వెళ్ళేవాళ్ళం. సో సంవత్సరం బట్టి మాకు డబ్బులు వస్తాయి ప్రొడ్యూసర్కి. ఇప్పుడు ఏ క్లాస్ బి క్లాస్ సి క్లాస్ అన్ని చోట్ల మంచి థియేటర్లు కట్టారు. సో అన్ని చోట్ల ఒకేసారి వస్తే మీరు ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటంటే ఆ రోజు సంవత్సరంలో ఎంతమంది చూసారో ఇవాళ 3 రోజుల్లో అంతమంది చూస్తున్నారు. ఓకే, మీకు చూసే మనుషులు నెంబర్ తగ్గల, చూసే మనుషులు అదే ప్లేస్లో చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి రోజుల్లో ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఇక్కడ ఉంటే ఇక్కడి నుంచి కోటి వెళ్ళి సినిమా చూడాల్సి వచ్చేది. కోటి లోపల లేకపోతే మన క్రాస్ రోడ్స్ వెళ్ళి సినిమా చూడాల్సి వచ్చేది. ఇవాళ మనం ఇక్కడ చూస్తాం, ఇంటి పక్కన థియేటర్లు వచ్చినాయి కదా. సో మనం అవన్నీ పోయినాయి. ఇక్కడికి అప్పుడు ఎప్పుడు వచ్చేది? మేము అమీర్పేటలో ఉండేవాళ్ళం. అమీర్పేట విజయలక్ష్మి టాకీస్కి ఎప్పుడు వచ్చేది? 8 నెలల తర్వాత వచ్చేది సినిమా, లేకపోతే కోటి వెళ్ళి చూడాలి. సో ఇప్పుడు విజయలక్ష్మి టాకీస్ ఇప్పుడు లేదు, కానీ ఉంటే అది రెనోవేట్ చేసి ఉంటే అక్కడే డైరెక్ట్గా రిలీజ్ అయ్యి కాకుండా పక్కన రిలయన్స్లో అవి వచ్చేసినాయి. అమీర్పేటలో 4-5 థియేటర్లు వచ్చినాయి. సో చూసేస్తున్నారు. సో అందుకని మీరు 175 రోజులు 100 రోజులే మంది ఆడింది, 175 రోజులు మొగుడు కావాలి ఆడింది మనకి. ఈ 100 రోజులు ఆడిన సినిమాలు తర్వాత వచ్చే తరం ఎంత అవుతుందో, ఎంత రెవెన్యూ వస్తుందో అంతే రెవెన్యూ మీకు 3 daysలో వస్తాను. ఓకే, సో ఫుట్ ఫాల్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట 1 yearకి ఇక్కడికి. అంటే మనం 1 year ఆడినా కానీ కొత్తల రాయుడు లాంటి సినిమా తీసుకున్నాం, ఆ రోజుల్లో అన్ని కలిపితే 500 థియేటర్లు కూడా అయ్యి ఉండవు, కింద మీద తిప్పితే అంతా. ఇవాళ ఫస్ట్ డేనే 500 థియేటర్లు వేస్తున్నాంగా. 500 థియేటర్లు మీకు అయిపోయాయి, 1 week చూసేసరికి అయిపోయారు జనం అంతా. మనం ఈ 1 yearలో మెల్లిమెల్లిగా స్ట్రెచ్లో వేసేవాళ్ళం. ముందు ఒక 20 థియేటర్లు, తర్వాత 20 థియేటర్లు అట్ట వేసుకుంటే 500 చేసేవాళ్ళం. 500 కూడా ఉండేవి కాదు అనుకోండి, 300-400 అయ్యి. ఇవాళ మరి 500 నెంబర్ ఆఫ్ థియేటర్స్ కూడా పెరిగినాయి. అయితే ఏంటంటే ఆ రోజుల్లో థియేటర్ల సైజు పెద్దవి, 800-700 సీట్లు ఉంటే ఇప్పుడు 300-400 సీట్లు వచ్చేస్తున్నాయి. సో జరిగేసరికి మీకు ఫుట్ ఫాల్స్ అంతే ఉంటుంది, తేడా రాదు. కాబట్టి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. అప్పటికన్నా ఇప్పుడే చాలా తొందరగా రీచ్ అయ్యి, తొందరగా అంటే ప్రొడ్యూసర్ బాగుపడటానికి ఇది ఒక రకమైన మంచి మార్గమే. కానీ రీచ్ అవ్వకపోవడం ఎక్కడ లోపం? అంటే సినిమా రీచ్ అవ్వకపోవడం అంటే ఇప్పుడు డబ్బులు పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, థియేటర్లో బడ్జెట్ పెరిగిపోయింది. థియేటర్ టికెట్ కాస్ట్ పెద్దగా పెరగల, టికెట్ కాస్ట్ 200 రూపాయలన్నా పెద్ద కాదు. కానీ లోపల ఫుడ్ మనం ఎప్పుడు మనకి చాలా చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా, తెలుగు సినిమా పర్టికులర్గా మనకి. అయితే ఏంటంటే మన సినిమాకి వెళ్తే సినిమా 60 రూపాయలు 100 రూపాయలు ఉండే టికెట్, అక్కడ తింటే కూడా సమోసాలు చిప్స్ గిప్స్ తింటే కాఫీ తాగితే కూడా 100 రూపాయలు లోపు అయ్యాయి. ఇవాళ మన టికెట్ కంటే ఎక్కువ పాప్కార్న్ తెప్పించుకోవాలంటే 400 రూపాయలు, కాఫీ తాగితే 300 రూపాయలు, మంచినీళ్ళు 100 రూపాయలు, మంచినీళ్ళు ఫ్రీగా కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు. సో అది పరిస్థితి. మన అదృష్టం ఏంటంటే టాయిలెట్స్కి టికెట్ పెట్టలే 5 రూపాయలు సులభలో లాగా, ఏమన్నా పెట్టినా పెడతారు, అది త్వరలో అది కూడా చేస్తారు, ఎందుకంటే రెవెన్యూ తగ్గుతుంది కదా. సో ఈ పరిస్థితి ఉంది. ఇది ఈ పరిస్థితి మారితే కలెక్షన్స్ ఇంకా బెటర్ అవుతాయి. పొలిటికల్ ఎంట్రీ అనేది
ఈ మధ్య కాలంలో సినిమాలకు సంబంధించి ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఇది ఈ మధ్యలోనే జరిగిందా, లేకపోతే మీకు సినిమా పరిచయం అయినప్పటి నుంచి రాజకీయంగా అంటే ఇన్వాల్వ్ అవ్వడం అనేది అప్పటి నుంచి ఉందా? నాకు తెలిసి భారతదేశంలోనే కొంగర జగ్గయ్య గారు ఫస్ట్ పొలిటీషియన్, అంటే సినిమా యాక్టర్ పొలిటీషియన్గా ఎంపీ అయ్యారు ఆయన ఫస్ట్. ఓకే. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా అక్కడక్కడ వచ్చారు. తర్వాత ఎంజీఆర్ గారు అక్కడ తమిళనాడు అన్ని అందరూ వచ్చి రావటం మొదలయ్యారు. సో పొలిటికల్గా తర్వాత ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇక్కడ వీళ్ళంతా మంత్రులు అయ్యారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు, కృష్ణరాజు గారు మంత్రి అయ్యారు, అలెగ్జాండర్ మంత్రి అయ్యాడు, ఇప్పుడు ఎవరో మంత్రులు అవుతారు, చాలామంది మంత్రులు అయ్యారు. సో అదేం లేదు, పాపులారిటీ అడ్వాంటేజ్. వీళ్ళు సమాజంలో ఏదో చేశారని కాదు, వీళ్ళు జనాన్ని క్రౌడ్ పుల్లర్స్ అవుతున్నారు. ఓకే. సినిమా వాళ్ళు క్రౌడ్ పుల్లర్స్ అవుతారు. సో వాళ్ళని పెట్టుకుంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకురావటం కంటే ఈ ఆర్టిస్ట్ వచ్చేస్తే జనం వస్తారు. సో వాళ్ళని క్రౌడ్ పుల్లర్స్ని తెచ్చుకుని ఎట్టగా వచ్చాం కదా అని చెప్పి ఒక మంత్రి పదవి పడేస్తారు. ఓకే. వాళ్ళు ఏదో చేస్తారు, ఉద్ధరిస్తారని కాదు కానీ ఇస్తారు. బట్ ఎంజీఆర్ గారు, జయలలిత గారు, ఎన్టీఆర్ గారు మాత్రం రిమార్కబుల్గా చేంజెస్ తెచ్చారు సమాజంలో. వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న టర్మ్లో రిమార్కబుల్ చేంజెస్ ఇచ్చారు. సో వాళ్ళతో మనం కంపేర్ చేయలేం, కానీ మిగిలిన వాళ్ళందరూ అయ్యారంటే అయ్యారు, పొలిటీషియన్స్ అయ్యారు తప్ప వాళ్ళ వల్ల పెద్దగా సమాజానికి కానీ ఆ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ లాభం జరిగింది లేదు. అంటే ఎన్టీఆర్ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు పొలిటీషియన్స్. సినిమా పరంగా అయితే వీళ్ళు సినిమా పరంగా నేను చెప్తాను, మన సినిమా వాళ్ళకి వద్ద అవగాహన తక్కువ ఉంటుంది అని మనం అనుకుంటాం. బట్ వీళ్ళు కన్సిడరబుల్గా చేంజెస్ చేశారు, సమాజంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. అలాగే ఈ మధ్యకాలంలో చూస్తే పొలిటికల్ వార్ వర్సెస్ పొలిటీషియన్ వార్ ఎక్కువగా, అంటే ఒక చిన్న అంశము అది పొలిటికల్గా ఎక్కడికో దారి తీయడం, ఈ సందర్భాలన్నీ మనం చూస్తున్నాము. సామాన్యుడు ఏంటంటే ఆ వార్ వచ్చినా మళ్ళీ వెనకాల వాళ్ళు బాగానే ఉంటున్నారు, వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత అది ఇంకో రచ్చలాగా మారిపోతుంది. ఈ అంశం గురించి మీ ముందు పెడితే ఏమంటారు? అదేం లేదు, అది ఏముంటుందంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకి వాళ్ళ ఐడెంటిటీ కావాలి. సో ఏది అవసరం ఉన్నా లేకపోయినా ఒకళ్ళని తిడతామని, తిడితే నెగిటివిటీ ఒకటి బాగా పెరిగిపోయింది. మనం యూట్యూబ్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో నేను కనపడాలంటే నేను ఎవరినా తిడితే తప్ప కనపడను, దాన్ని వ్యూవర్షిప్ వస్తుంది. అందుకని నెగిటివిటీ కోసం చాలామంది వచ్చేస్తూ ఉంటారు. సో దాంతో పాలిటిక్స్ చాలా ఈజీ. పాలిటిక్స్ కానీ సినిమాలు కానీ, సినిమా ఫ్యాన్స్ తిట్టుకుంటారు, లేకపోతే పొలిటీషియన్స్ తిట్టుకుంటారు. వాళ్ళు తిట్టుకోవాలంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమైపోయిందంటే, నిజంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ, ఎవరు ముఖ్యమంత్రి అయినా కానీ, ఆ ముఖ్యమంత్రిని మెప్పించి పదవి సంపాదిద్దామనే తాపత్రయంలో వీళ్ళు అనవసరానికి అసహ్యమైన పదజాలం వాడుతూ చాలా అసహ్యంగా బిహేవ్ చేస్తూ పొలిటీషియన్స్ చాలా పవిత్రంగా ఉండారు, చాలా సమాజం కోసం వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చారు అని త్యాగశీలం ఉండేది. ఇవాళ సమాజం కోసం ఎట్లాగూ రావట్లా. ఎందుకంటే ఈ అసలు పూర్వకాలం పొలిటీషియన్ అయ్యేవాడు కాదు. ఇప్పుడు పొలిటీషియన్ కొడుకు ముందు వాడు పుట్టిన కాడి నుంచి నేను సీఎం అవుతా అని తిరుగుతున్నారు. సో మాటలు రాకుండా సీఎం అవుదా అనే ప్రయత్నం చేస్తున్న రోజులు ఇవి. ఆటోమేటిక్గా ఇవన్నీ అట్టాగే ఉంటాయి. సో హెల్దీ పాలిటిక్స్ లేవు, హెల్దీ మాటలు లేవు, హెల్దీ ఆలోచనలు లేవు. అసలు మనుషుల్లోనే ఒక నెగిటివిటీ వచ్చింది. నెగిటివిటీ ఎప్పుడైతే వచ్చిందో పాలిటిక్స్ మీరు చెప్పినట్టు అట్టగా దరిద్రంగా ఉంటాయి. అంటే ఎంత దారుణంగా అయిపోయింది సార్, ఇందాక మీరు అన్నట్టు లైఫ్ చాలా కాస్ట్లీ అయిపోయింది. నిత్యావసర ధరలు కావచ్చు, స్కూల్ ఫీజులు కావచ్చు, ఒక డే స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు మనకు కావాల్సిన రోజువారీ అంశాలకు సంబంధించి ఎంత కాస్ట్లీ అయిపోయినా వీటి గురించి చర్చ జరగదు. ఇప్పుడు శివాజీ గారు చేసిన కామెంట్స్, విశ్వక్సేన్ చేసిన కామెంట్స్, లేకపోతే చిరంజీవి గారు చేసిన కామెంట్స్, దాని గురించి నెల తరబడి చర్చ జరుగుతూ ఉంటుంది. అంటే సామాన్యుడు ఎందుకు ఆ కోణాన్ని మర్చిపోతున్నాడు అంటే మీరేమంటారు? మర్చిపోవటం కాదు, ఇప్పుడు ఇది డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కానీ ఆ గవర్నమెంట్ చేయాల్సిన పనులు చేసే స్థితిలో లేదు. దానికి రకరకాల కారణాలు వాళ్ళు ఏమున్నాయో మనకు అనవసరం. ఓకే. ఆ కారణాల వల్ల ఏమవుతుందంటే వాటిని హైలైట్ చేయకూడదు. ఇప్పుడు సామాన్యుడికి కావాల్సిన దాని గురించి ఆలోచించాల్సింది ప్రభుత్వం. ఆ ప్రభుత్వాలు అవి ఆలోచించట్లా. ఇవాళ చిరంజీవి గారు, శివాజీ గారు, ఇంకొకళ్ళు అనసూయ గారు ఎవరో మాట్లాడితే ఈ రాజకీయ నాయకులకి ఏంటి సంబంధం? వాళ్ళతో సహా మాట్లాడేస్తారు దాని గురించి. సంబంధం లేని విషయాలు. వాళ్ళ రాజ్యంలో, ఈ రాష్ట్రంలో నాకు ఇది చెయ్యాలి, నేను ఇది చేస్తాను అనే మాట ఎవరిని చెప్తున్నారా? ఎవరో చెప్పట్లే, ఏదో చెప్తారు, ఎక్కడెక్కడియో తీసుకొస్తారు, అబద్ధాలు పెడతారు. ఎవరు నిజంగా చెప్పరు, నిజాలు మాట్లాడటానికి ప్రయత్నించరు. నేను ఒకళ్ళని ఆరోపించాను అనుకోండి, మీరు దొంగ అని అనుకోండి, మీరు దొంగ కాదని మీరు చెప్పొచ్చు,
తర్వాత మీరు చేస్తున్న మంచి పని చెప్పవచ్చు, అది వదిలిపెట్టి నన్ను దొంగ అని మొదలు పెడుతున్నారు. నువ్వు దొంగతనం చేయలేదా అంటారు. అంటే మీరు ఎప్పుడైతే నన్ను దొంగతనం చేయలేదా అంటున్నారంటే మీరు దొంగతనం చేశారని ఒప్పుకుంటున్నట్టేగా. అంతే కదా, మీ తప్పును కప్పిపుచ్చడానికి అవతల వాళ్ళని హైలైట్ చేస్తున్నా. ఇదే ఎప్పుడైతే మనం ఆ మాటకు వస్తున్నామో అయిపోయింది అది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు దొంగ అంటే నేను దొంగను కాదా, ఇదిగో ఇది చేశాను, ఎంత దొంగను చెప్పు అని ధైర్యంగా చెప్పగలగాలి. అవును, అది వదిలిపెట్టి నేను దొంగనేంటి, నువ్వు దొంగ కాదా, నువ్వు దొంగతనం చేయలేదా, నువ్వు తినలేదా అంటున్నారు. ఇంకోటి ఏంటంటే 100 కోట్లు ఉన్నవాడు అయితే ప్రొడ్యూసరు, 1000 కోట్లు ఉన్నవాడు అయితే పొలిటీషియను. డబ్బు శాసిస్తుంది సినిమానైనా రాజకీయాన్నైనా. సామాన్యుడు అటువైపు అడుగు వేయాలంటే అది డబ్బుతో కూడుకున్న పని కాబట్టి రావట్లేదు అన్నది ఇది. ఒకప్పుడు ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కడు సినిమాకి రావచ్చు, వాడి టాలెంట్ తోటి ఎదగొచ్చు అన్నది. ఒక హీరో కావాలన్నా, డైరెక్టర్ కావాలన్నా, ఇప్పుడు ఒక సినిమా నిర్మించాలన్నా డబ్బులున్న వాడిదే రాజ్యము. అందుకే సామాన్యుడు అటువైపు చూడట్లేదు అనేసని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. ఇది నిజమా? అది అబద్ధం. ఎందుకంటే ఇవాళ కూడా ఎంతో మంది మనకు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా వచ్చారు, లేటెస్ట్గా వచ్చిన సినిమా వాళ్ళని తీసుకోండి. ప్రొడ్యూసర్లో మీరు చెప్పిన డబ్బు ఉంటేనే అవుతుంది పని. బట్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ఈ డైరెక్టర్లు ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు ఈ లాస్ట్ 10 yearsలో. ఇప్పుడు ఆర్టిస్టులు ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కోటీశ్వర్లు ఏం కాదే, 100 కోట్లు ఏం లేవే, ఆల్మోస్ట్ కింద నుంచి వచ్చారు. వాళ్ళు విజయ్ దేవరకొండ దగ్గర నుంచి కుర్రాళ్ళు చాలామందిని తీసుకోండి. ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు అందరూ పేర్లు గుర్తు రావట్లేదు నాకు. వాళ్ళందరూ లెక్క తీసుకుంటే ఎవరు గోల్డెన్ స్పూన్ కాదు, ఎవరు డబ్బులు ఉన్నవాళ్ళు కాదు. ఇవాళ డబ్బులు సంపాదించి ఉండొచ్చు, నెంబర్ 1 అయ్యి ఉండొచ్చు వాళ్ళు, బట్ వాళ్ళు ఇదేం కాదు. సో దానికి ఆ మార్గం సుగమంగానే ఉంది. ప్రొడ్యూసర్లకు మాత్రం డబ్బు లేకపోతే రావలేరు ప్రొడ్యూసర్, కష్టం. కానీ ఆ డబ్బున్న వాళ్ళ చేతిలోనే సినిమా ఇండస్ట్రీ ఆ 4 స్తంభాల మధ్యలోనే ఆగిపోతుంది అన్నది ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది, ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. తెర మీద కనిపిస్తున్నవి కూడా అందుకే అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాలను కావాలనే కొంటున్నారు, అవి ఫ్లాప్ అయినా హిట్ అయినా అన్నది ఒక వాదన. ఏం తెలియదు కానీ దేశమే డబ్బు ఉన్న వాళ్ళ చేతిలో ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ ఉండకేమవుతుంది, యథా రాజా తదా ప్రజ. దేశం ఉన్నప్పుడు సినిమా ఉండటానికి ఏముంది. అంటే డబ్బు లేకుండా సినిమా తీసే పరిస్థితి లేదు ఇవాళ. పూర్వకాలంలాగా ఏదో మాలాంటి వాళ్ళు మా రోజుల్లో తీసేటప్పుడు ఏంటంటే ఏదో అప్పిచ్చేవాడు ఉండేవాడు, తీసేవాళ్ళం, ప్యాషన్తో ఆడేదో వచ్చేదో ఏదో కష్టాలు పడేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, డబ్బు ఉంటేనే సినిమా తీయగలం. డబ్బున్నోడికి అప్పు ఇవ్వటం కూడా డబ్బున్నోడికే ఇస్తారు, ఇల్లు తాకట్టు పెట్టుకుని ఇస్తారు, వాళ్ళకి మళ్ళీ వాళ్ళు కవర్ చేసుకుంటారు. ఇప్పుడు వేరే రకంగా సినిమా తీయాలంటే కంప్లీట్ 100% డబ్బు ఉండాల్సిందే. అందుకని ప్రాబ్లం అవుతుంది. బట్ మీరు చెప్పినట్టు ప్రొడ్యూసర్ల వరకు ఇబ్బంది ఉంది, కానీ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు డబ్బు ఉండాలనే రూల్ ఏం లేదు, ఉన్నా లేకపోయినా అయిపోతారు. ఈ మధ్యకాలంలో టాలెంట్ ఉండాలి. అయితే ఈ మధ్యకాలంలో అంటే రాష్ట్రంలో పార్టీలు మారినప్పుడల్లా సినిమా వాళ్ళ మీద ఎఫెక్ట్ పడిపోయి వాళ్ళకు అవసరం లేకపోయినా వెళ్ళి వంగి దండాలు పెట్టాల్సి వస్తుంది అన్నది ఒకటి. గత ప్రభుత్వంది కావచ్చు, ఇప్పటి ప్రభుత్వంది కావచ్చు, మనం చూడంటే బాహాటంగానే మేము అయ్యాము, మమ్మల్ని విష్ చేయలేదనేసి అని, మేము వెళ్ళి దండం పెడితే తప్పితే మమ్మల్ని చూడలేదనేసి అని ఏపీలో కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఇలాంటి సంస్కృతి ఉండేనా, లేకపోతే ఇది ఈ మధ్యలోనే డెవలప్ అయిందా? అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అనవసరంగా ఊరికే బంచ్లో వాళ్ళు మాట్లాడుతున్నాయి. వాళ్ళకి ఏం అవసరం వీళ్ళతో? ఓకే, వీళ్ళతో వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రికి మనం వెళ్ళి కలవకపోతే, పలానా హీరో వెళ్ళి కలవకపోతే ఆయనకి ఆస్తులైనా పోతాయి, ఆయన టైం వేస్ట్. యాక్చువల్గా ఫోటో వైరల్ అవుతుందేమో తప్ప, సోషల్ మీడియాకి పనికొచ్చే ఫోటో తప్ప ఆర్టిస్టులతో దిగటం, సినిమా వాళ్ళతో దిగటం రాష్ట్రానికి ఏ రకంగానూ పనికిరారు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కలిపి మ్యాక్సిమం ట్యాక్స్ ఇస్తే అక్కడ 1000 కోట్లు, ఇక్కడ 1000 కోట్లు ఇస్తారు. 2 రాష్ట్రాలకి 1,00,000 కోట్ల పైన ఉంది ఏది బడ్జెట్. సో 1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్నదానికి 1000 కోట్లు వాళ్ళని గౌరవించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. పొద్దున్న లేస్తే వాళ్ళకి పెద్దలు అంబానీలు, అదానీలు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో 1,00,000 కోట్ల గురించి మాట్లాడేవాళ్ళు ఈ 100 కోట్ల గురించి, లేకపోతే 1000 కోట్లు ఏది అంతమంది మీద. బట్ ఏంటంటే వీళ్ళకి పాపులారిటీ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళతో ఫోటో దిగితే కొంచెం వాళ్ళకి పాపులారిటీ ఉంటుంది కాబట్టి అన్న చేస్తారు తప్ప వీళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్యలో వాళ్ళు ఉంటారు కదా, నాబోటి పని లేని వాళ్ళు ఉంటారు కదా, ముఖ్యమంత్రిని కలవలేదు, వీళ్ళకి ఒళ్ళు బలుపు అనగానే వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ అయింది కదా అని ఇంకో పొలిటీషియన్లు కూడా మా ముఖ్యమంత్రిని కలవరా, మీకు ఎంత బలుపు, వాడిని అంతకుముందు గత ముఖ్యమంత్రిని కలిశారు కదా మీరు
అని వాళ్ళు అంటారు. ఈ రోజు రొటీన్ అయిపోయింది, ఓకే సరదా అయిపోయింది. లాస్ట్ 3 సార్ల నుంచి చూస్తున్నాం ఇది. మమ్మల్ని కలలేదు అని బయట వాళ్ళు చెప్పడం. నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి గారు అటువంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదు, ఇవ్వరు కూడా అనుకుంటున్నాను. సినిమా టికెట్ల పెంపు గురించి సార్, అంటే గతంలో టికెట్ల పెంపు అని ప్రొడ్యూసర్ చేతుల్లో, ఆ సినిమా ఇండస్ట్రీ చేతిలో మాత్రమే ఉండేది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే సినిమా టికెట్ల పెంపు ప్రభుత్వాల చేతిలోకి వెళ్ళిపోయింది. దాని సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆయన దగ్గరికి వెళ్ళాలి, పర్మిషన్ తీసుకోవాలి, ఆయన దగ్గర నుంచి వెళ్ళి ఉత్తర్వులు వచ్చిన తర్వాతనే మళ్ళీ అది ఇంప్లిమెంటేషన్, లేకపోతే అది రాకపోతే మళ్ళీ కోర్టు నుంచి వెళ్ళి స్టేలు తెచ్చేసుకొని ఆపేయడము, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఇంక్లూడింగ్ మన రీసెంట్గా మనశంకర్ వరప్రసాద్కి సంబంధించి, రాజాసాబ్కి సంబంధించి, ఈవెన్ ఆ టికెట్ రేటుకు సంబంధించి రాజాసాబ్ సినిమా డిలే అవ్వడము ఆ పొలిటికల్ ఎంట్రీ వల్లే నష్టపోయింది అన్న ఒక వాదన తెర మీదకి రావడం జరిగింది. అంటే అప్పుడు నిజంగా సినిమా టికెట్ల పెంపు అనేది నిర్మాతల మండలి చేతిలో ఉండేదా, లేకపోతే నిజంగానే అక్కడ శాసించే వాళ్ళు ఎవరైనా ఉండేవాళ్ళ? మరి అప్పటికిప్పటికి ఎందుకు ఈ తేడా వచ్చింది? అసలు ఎప్పుడూ సినిమా నిర్మాతల చేతిలో లేదు. ఎప్పుడూ గవర్నమెంట్ పెంచాల్సింది, రేటు గవర్నమెంట్ పెంచాల్సిందే. గవర్నమెంట్ తగ్గించవచ్చు, పెంచవచ్చు. మొదట్లో ఏంటంటే కొంచెం మంచి సినిమాలు వస్తే రూపాయి టికెట్ పెట్టి రేటు తగ్గించి ఇచ్చేవారు. రేటు పెంచడం అనేది ఎప్పుడూ లేదు. ఎప్పుడో నాకు తెలిసి ఏదో బెన్హర్కో ఇటువంటి ఏదో పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఒకసారి వింటారు, మా చిన్నప్పుడు ఎప్పుడో పెద్ద టికెట్ పెట్టారు. తర్వాత వచ్చినాక ఈ సినిమాలు చిరంజీవి గారి టైం వచ్చిన కాడి నుంచి రేట్లు పెంచడం, బ్లాక్లో అమ్మటం మొదలెట్టారు. యాక్చువల్గా రేట్లు పెంచడం కాదు, అది ప్రొడ్యూసర్ల చేతిలో అని మీరు చెప్పే చేతిలో ఉన్నప్పుడు ఏంటంటే అది బ్లాక్ టికెట్. అంటే 1 వీక్ రేటు హైక్ చేసి అమ్మేవారు. 100 రూపాయల టికెట్ ఉంటే 500 రూపాయలు, 300 రూపాయల చొప్పున 100 వారం రోజులు అమ్మేవారు బ్లాక్లో. అది యాక్చువల్గా బ్లాక్ ట్యాక్స్ కట్టకుండా. సో ఇది ఇట్లా చేస్తున్నారని మెల్లిగా రేట్లు పెంచడం మొదలెట్టారు. రేట్లు పెంచడం మొదలెట్టినాక కొన్ని సినిమాలకి పర్మిషన్ తీసుకొచ్చి పెంచడం మొదలెట్టారు. ఓకే, ఇందిరాకి అనుకోండి ఫస్ట్ చేసిన, లేదా దానికి ముందు ఏదైనా చేశారు గుర్తులేదు నాకు. ఆ చేసిన కాడి నుంచి ఏం చేశారంటే వాళ్ళకి పెంచారు కదా, మాకెందుకు పెంచాలని చెప్పి కోర్టుకి వెళ్ళారు. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చి కోర్టు ఆర్డర్ మీద నడిపించారు మొన్నటి దాకా. ఏది మన ఈయన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేదాకా కోర్టు ఆర్డర్ మీద నడిపించినాక వాళ్ళు ఏదో గొడవ పెట్టారు, అది తీసేశారు. సో మళ్ళీ వీళ్ళు మాట్లాడారు. సో ఫస్ట్ పాయింట్, నా పాయింట్, పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో టికెట్కి రేటు పెంచడం, సినిమాకి టికెట్ రేటు పెంచడం అనేది పెద్ద బూతు, తప్పు. అది ఎందుకు తప్పు అంటే, ఇవాళ మీరు రాజు వెడ్స్ రాంబాయి లాంటి సినిమా ఉంది, అది 400-500 థియేటర్లు మ్యాక్సిమం చేస్తారు. మ్యాక్సిమం 300 నుంచి 500 మధ్య చేస్తారు. అదే ఒక పెద్ద సినిమా ఉంది, 1000 కోట్లు పెట్టి తీసామనే సినిమా, పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళు కోపాలు వస్తాయి నాకెందుకు, కానీ అవి 6000 థియేటర్లు 7000 థియేటర్లు రిలీజ్ అవుతాయి. 7000 థియేటర్లు రిలీజ్ అయినప్పుడు నీకు ఫుట్ఫాల్స్ ఆటోమేటిక్గా డబ్బులు వస్తున్నాయి కదా. అవును. ఇంకా టికెట్ రేట్ ఎందుకు, అది కూడా 2 స్టేట్లలోనే పెంచమంటారు, తెలంగాణ ఆంధ్రాలోనే. ఈ 2 స్టేట్లలో పెంచితేనే నువ్వు కోట్లు సంపాదించగలవా? మీరు 10 కోట్ల సినిమాకి 300 థియేటర్లు వస్తున్నాయి, నీ 100 కోట్ల సినిమాకి 200 కోట్ల సినిమాకి ఆల్రెడీ 7,000 థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. సో నీ డబ్బులు వచ్చేస్తాయి. నువ్వు ఎందుకు డబ్బులు అడుక్కోవటానికి వెళ్తున్నావో నాకు అర్థం కాల. నాకు అర్థం కాదు, తప్పు కూడా, నా ఉద్దేశంలో తప్పు. అది అడుక్కోవటమే తప్పు. ఎందుకు అడుక్కోవాలి? సినిమా బాగుంటే, ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు 100 రోజులు చూస్తారు. అవును, డబ్బులు తక్కువైతే 100 రోజులు చూస్తారు. మీరు ఎక్కువైతే ఏం చేస్తాం, ఒకసారి చూస్తాం, తక్కువ ఉంటే 3 సార్లు చూస్తాం. అంతే, తేడా ఉంటుంది కదా. ఆ ఛాన్స్ కోల్పోతున్నారు. అది మరి వాళ్ళకి ఆ విచక్షణ లేదనుకోవాలో, లేకపోతే వాళ్ళు నేను మంచి సినిమా తీయలేదు 3 రోజుల్లో వచ్చేస్తే బెటర్, పొరపాటున ఆడితే ఎక్కువ వస్తాయి, లేకపోతే నాశనం అయిపోతాయి, 3 రోజులు సంపాదిద్దాం రేట్లు పెంచుతున్నారు. వాళ్ళ ఆలోచన నాకు తెలీదు. నా ఆలోచన మాత్రం తప్పని నేను అనుకుంటున్నాను. సినిమాను ఒకప్పుడు ఏంటంటే ఒక ఫోటో అప్పట్లో చాలా వైరల్ అయింది. ఏంటంటే నిర్మాత పైన కూర్చుంటే ఏఆర్, ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ కింద కూర్చొని అప్పుడు అంత వాల్యూ ఉండేది నిర్మాతకి అనేసి అని. బట్ ఇప్పుడు సినిమా ప్రపంచానికి వచ్చేసరికి నిర్మాత ఓన్లీ డబ్బుల మిషన్ తప్పితే ఆయనను దేంట్లో ఇన్వాల్వ్ అవనియట్లేదు, ఆయన వాల్యూ లేదు అన్నది ఒక వాదన వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? పొరపాటు పడుతున్నారు. వాల్యూ ఎక్కడ, వాల్యూ ఎందుకు లేదు? సో నిర్మాత వెళ్ళట్లేదు కదా స్టూడియోకి, షూటింగ్ దగ్గరికి వెళ్ళట్లేదు అంటే ఎంత ఎదిగిపోయాడో మీరు ఆలోచించాలి. గతంలో షూటింగ్ దగ్గర పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉండేవాడు ప్రొడ్యూసరు. ఒకళ్ళిద్దరు తప్పించే మిగిలిన వాళ్ళందరూ సెట్లోనే ఉండేవారు. సో ఇవాళ సెట్కి వెళ్ళట్లా, వాళ్ళు ఏం సినిమా జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో తెలియనట్టు ఉన్నారు ప్రొడ్యూసర్లు. సో ఎదిగినట్ట తరిగినట్ట మీ ఉద్దేశంలో? నా ఉద్దేశంలో ఎదిగారు అనుకుంటున్నాను. అందుకే వాల్యూ లేకుండా పోతుంది, అంతేనా? వాల్యూ లేదట్ట అంటున్నారు. ప్రొడ్యూసర్ రాకపోతే వాల్యూ ఉండకపోవటం ఏంటి? అంతే అండి, మీరు అట్టని అర్థం చేసుకోండి, అది మీ ఇష్టం, అది నాకేముంది. ఇప్పుడు నాకు వాళ్ళంటే లెక్కలేదు కాబట్టి నేను వెళ్ళట్లేదమ్మా.
ఇప్పుడు నన్ను లెక్క చేయట్లేదు మీరు ఎట్లా అనుకుంటారు? ఎలా అర్థం కావాల్సిన వాళ్ళు మీరు అలా ఎలా అంటే తీసుకోవచ్చు అలా అది. అర్థం చేసుకోండి. కమింగ్ టు తెలంగాణ ఏపీ పాలిటిక్స్కి వద్దాం. అంటే రెండు గవర్నమెంట్స్తో మీకున్న అనుబంధం అనేది అందరికీ తెలిసిందే. ముందుగా తెలంగాణ గవర్నమెంట్ గురించి. నాకు ప్రభుత్వాలతో అనుబంధం లేదు, ప్రజలతో అనుబంధం ఉంది, రెండు అంతే అంటారా? రాష్ట్రాల్లోనూ అంతే. ఓకే, రేవంత్ రెడ్డి సర్కార్ గురించి, ఎందుకంటే 10 years తర్వాత చేంజ్ ఓవర్ కోసము రేవంత్ గవర్నమెంట్ని తీసుకోవడం జరిగింది. ఆయన పాలన ఆల్మోస్ట్ ఆల్ 2 years కంప్లీట్ అయిపోయింది. ఆయన అంటే ఆ 2 years టెన్యూర్లో అనేక రకాల విమర్శలు, అలాగే రకరకాల వాదనలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఓవరాల్గా ఈ 2 years పాలనకు సంబంధించి గతంతో పోలికకు సంబంధించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగానే ఉంది, అది ఏముంది దాంట్లో. ఇప్పుడు నాకు 78 ఏళ్ళు, అంటే నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఒక 20 ప్రభుత్వాలు 30 ప్రభుత్వాలు చూసి ఉంటాం టోటల్లీ. ఏ ప్రభుత్వం వచ్చింది నాకు తేడా ఏం వస్తుంది, మీకు తేడా ఏం వస్తుంది? అంతే. ఊరికే మనం మాట్లాడుకోవటం, టీవీల్లో చూసుకోవటం, లేకపోతే ఆ రోజుల్లో రేడియోలు చూసుకోవటం తప్ప ఏమి తేడా వస్తుంది? ఏమైనా మనుషుల్లో మార్పు వస్తుందా? జీవితాల్లో మార్పు వస్తుందా? ఏ రకమైన మన కష్టపడితే మనం ఎదగొచ్చు, లేకపోతే ఇంకా నాశనం అయిపోవచ్చు ఏదన్నా. సో పాలిటిక్స్, ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ పార్టీ వస్తే మేము బాగుపడ్డాం అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే శనగదారి దొడ్డిదారి నుంచి అన్న కాంట్రాక్ట్లో లేకపోతే ఇంకోటో చేసి ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఆ ప్రభుత్వాల్లో, ఆ ప్రభుత్వాల్లో, ఈ ప్రభుత్వాల్లో, అది అన్నిట్లోనూ ఉంటారు. సో మిగతా సామాన్య మానవుడికి మంచి జరిగింది ఏంటి? ఏమన్నంటే ఫ్రీబీ ఇచ్చారు అంటారు కొంతమంది. ఫ్రీబీస్ వల్ల మనం ఎంతవరకు నేను నా జీవితం, నేను నా పిల్లలు, నా వాళ్ళ పిల్లలు బాగుండేటట్టు నా జీవితాన్ని చేయాలి అని నేను అనుకుంటా. దానికి ఏం కావాలి? విద్య, వైద్యం, ఇటువంటి ముఖ్యం. ముందు వాటిని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. వాటికి ఎంత బడ్జెట్లు ఇస్తున్నారు వీటిల్లో, ఎవరు ఇవ్వట్లా. సో వీటిని గురించి పట్టించుకోకుండా చేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఏం చేయట్లేదని మనం మాట్లాడుకోవటం అవసరం. ఇప్పుడు అభివృద్ధి కోసం పోరాడుతున్నాం, దావోసో వెళ్ళి చేస్తున్నాం, అక్కడి నుంచి 1,00,000 కోట్లు తెచ్చామంటారు. నాకు తెలిసి నాకు ఈ దావోస్ అనేది వెంట మొదలెట్టి 15 ఏళ్ళు ఏమైంది. 15 ఏళ్ల నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు, భారతదేశంలోని అందరు ముఖ్యమంత్రులు, మన 2 రాష్ట్రాలే కాదు, అందరు ముఖ్యమంత్రులు వెళ్ళేసి వచ్చి ప్రతి సంవత్సరం వాళ్ళ రాష్ట్రంలో దావోస్ నుంచి నేను ఇంత 1,00,000 కోట్లు తెచ్చా, 2,00,000 కోట్లు తెచ్చా, 15,00,000 కోట్లు తెచ్చానని చెప్పారు. అంటే ఈ 15 సంవత్సరాల్లో ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినప్పుడల్లా 1,00,00,000 కోట్లు 2 కోట్లు చేసి ఉంటారు. సో ఈ పార్టీకి భారతదేశంలో 1,00,000 కోట్లు వచ్చి ఉండాలి. ఎక్కడ రాలా. ఊరికే చెప్తా ఉంటారు, వీళ్ళు చెప్తుంటే మనం గొర్రెలాగా తలపి అయ్యా మా సార్ వెళ్ళాడు తెచ్చేసాడు అనుకుంటున్నాం. అవి ఎక్కడ వచ్చినాయి ఇంతవరకు ఎవడన్నా అడిగాడా? ఎలా వచ్చినాయని అడిగారా? వచ్చారు, చెప్పారు, వాళ్ళు కోటేసుకుని వెళ్ళారు, కోటేసుకుని వచ్చారు, మన సొమ్ముతో వెళ్ళొచ్చి ఆనందంగా వెళ్ళొచ్చారు, చెప్పారు. అది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పరిస్థితి అది నడుస్తుంది. మనం గొర్రెలం అయిపోయాం. ఎప్పుడో చెప్పాను నేను, ఎలక్షన్లు జరుగుతాయి, వాళ్ళు ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, గెలవ తప్పదు కాబట్టి. బట్ ఓడిపోయేది మాత్రం మన ప్రజలం. ఓటేసిన వాడు ఓడిపోతాడు, ఇప్పుడు ఓడిపోతున్నాం. నిరుద్యోగం పెరిగిపోయింది. ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకే పెద్దపీట వేస్తామని చెప్తూ ఉంటే కొంతమంది క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఉన్న ఉద్యోగాలు రావట్లా, అరకొర వాళ్ళలో ఉన్న ఉద్యోగాలు రావట్లా. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది సృష్టిద్దామన్నా సృష్టించలేని పరిస్థితి. దీనికి సంబంధించి ఎవరు కారణం అంటారు? ఈ సమస్యకు అసలు పరిష్కారం అనేది ఉందా? అసలు సమస్యే కాదు నా ఉద్దేశంలో. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా అంటే, అన్ఎంప్లాయ్మెంట్ ఏది స్కేల్ ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ స్కేల్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మనం రిజిస్టర్ చేసిన వాళ్ళ వరకే స్కేల్ మనకి. గవర్నమెంట్లో ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది టోటల్గా, అక్కడి నుంచి వచ్చే ఉద్యోగాలు లేవు. అండ్ ప్రైవేటైజేషన్ పెరిగిపోయింది దేశంలో. ప్లస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది, రకరకాలుగా పెరిగిపోయింది. మీరు చెప్పే ఎవరైతే అన్ఎంప్లాయిడ్ అని ఉన్నారో వాళ్ళల్లో మోర్ దెన్ 50% ఏదో బఠానీలు అమ్ముతారో, రియల్ ఎస్టేట్ చేస్తున్నారో, టీలు అమ్ముకుంటున్నారో, అరటికాయలు అమ్ముతున్నారు, ఏదో చేస్తున్నారు. దే ఆర్ ఎంప్లాయిడ్, ఆల్రెడీ ఎంప్లాయిడ్. మా మోడీ గారు చెప్పినట్టు పకోడా వేసేసే వాళ్ళకి మేము దియా అన్న టైపుల్లోనే ఉంటుంది. సో అందరికీ ఎంప్లాయ్మెంట్ ఉంది, లేదని కాదు. ఇది కాకుండా అదనంగా భారతదేశంలో 85 కోట్ల మందికి 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తున్నారు, 5 కిలోలు అంతా ఇస్తున్నారు, 5 కేజీస్ మనిషికి ఇస్తున్నారు. సో 140 కోట్లలో 80 కోట్లకి ఇస్తున్నారంటే ఇంకా మోర్ దెన్ 50% ఏమంటారు పావర్టీ ఉంది. పావర్టీ ఇంకా దేశంలో ఉంది. బట్ మనం అయితే షైనింగ్, అందరం బాగున్నాం కదా. అందరం కార్లు రోడ్డు మీదకి వెళ్తే అసలు దారి ఉండదు, నడిచి వెళ్ళేవాడికి దారి లేకుండా కార్లు వెళ్తున్నాయి.
రోడ్డు మీద నడిచే మనుషుల కంటే కార్లు ఎక్కువ తిరుగుతున్నాయి. సో అందరూ బాగున్నారు. మరి ఇంకా ధర్నాలు ఇవన్నీ ఎందుకు ఆ- జరుగుతున్నాయి? మరి అందరూ బాగున్నప్పుడు రోడ్ల మీదకి వచ్చేసి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు, ఎంతమంది ఖాళీలున్న ఎంతమంది అనే లెక్క. అంటే దానికి బాధ్యత వహించాలా వహించక్కర్లేదా, ఇవ్వాలా ఇవ్వద్దా అనేది వేరే సంగతి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి, స్థితిగతులు మారిపోయినాయి. మారినప్పుడు మనం కూడా మారాలి. వాస్తవం ఇది. ఇప్పుడు మనం మారాలి. నాకు పోలీసు ఉద్యోగమే కావాలి. పోలీసు దానికి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోలీసు టెస్టులకు వెళ్తే కూడా పరిగెత్తిస్తే చచ్చిపోయారు, 2-3 చచ్చిపోయారు అవును. రన్నింగ్లో. అంటే ఉమ్. ఫిజికల్ టెస్టులు చేస్తున్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అంత కష్టానికి ఎందుకు వెళ్ళాలి? నువ్వు సుఖంగా అరటిపళ్ళు అమ్ముకుని బతికే పరిస్థితి ఉంది, లేకపోతే ఇంకోటి చేసుకుని మా బతికే ఇగో పరిస్థితి ఉంది అడ్డొస్తుంది కదా. సార్, ఏ? మా ఇగో అడ్డొస్తుంది. అట్లా ఎట్లా మరి? ప్రాణం పోతుందిగా. అలా పోయినా పర్వాలేదు, చెప్పుకుంటాం మేము. మా వాడు ప్రాణం పోతుందిగా. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మా వాడు చనిపోయాడు అనేసి మేము గర్వంగా చెప్పుకుంటాం, కానీ అట్టిపల్ల బండ్లు ఎందుకు పట్టిస్తాం మేము? మీరు భలే ఉన్నారు. అట్లా అని కాదు, నేను అనేది అది కాదు. నేను అనేది ప్రాబ్లం ఏంటంటే మనం ప్రభుత్వం మీద ఎంతవరకు డిపెండ్ అవ్వచ్చు. ఉమ్. రకరకాల సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు నిజంగా ప్రతి వాళ్ళు వచ్చి రాగానే ఏదో క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ వేస్తామంటారు. ఆ జాబ్ క్యాలెండర్ అంటే అర్థం వాళ్ళకి తెలియక చేయట్లేదా, తెలిసి చేయట్లేదు తెలియదు, ఎవరో పబ్లిష్ చేయట్లేదు, ఉమ్. ఎవరో ఫుల్ఫిల్ చేయట్లేదు. ప్రతి వాళ్ళు రాగానే ఈ సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలను ఒకళ్ళు, 2 కోట్ల ఉద్యోగాలను ఒకళ్ళు ప్రామిసులు చేస్తానున్నారు. అవును. ఈ 15 ఏళ్లలో ఎవరైనా 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చారంటే ఎవరు ఇవ్వాల. ఉమ్. ఆ మధ్యలో జగన్ గారు వచ్చేసి నేను ఇచ్చేసాను ఒకేసారి 1,50,000 అని చెప్పి 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చారు. సెక్రటేరియట్, అవి కూడా సచివాలయం. ఏవో ఇచ్చింది. సో అది ఉద్యోగమా? దానికంటే నేను టీ కొట్టు పెట్టుకుంటే నేను 10,000 సంపాదించుకుంటాను కదా. ఎంత కాంపిటీషన్ చూశారు కదా సార్ ఆ ఉద్యోగాలకు అంటే కూడా. అదే చెప్తున్నా. అంటే దాంట్లో ఏముందో ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం కాదు ప్రాబ్లము. ఉమ్. ఉద్యోగం వస్తే ఉద్యోగంలో నేను ఎంత సంపాదించగలను ఆలోచిస్తే ఉద్యోగంలో ఇచ్చే జీతం చాలా తక్కువ. వాస్తవం అదైతే. సో ఆ జీతం కంటే గీతం మీద బతకొచ్చు అనే ఆలోచనలో వెళ్ళిపోతున్నాం. అయితే సెల్ఫ్ ఎంప్లాయ్ చేసుకుని బతకడానికి ట్రై చేయవచ్చు కదా అనేది నా పాయింట్. ఉమ్. బట్ డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ మాత్రం ఇవ్వట్లేదు. గవర్నమెంట్ ఇవ్వట్లా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మొదలెడితే ఇక్కడ దాకా అన్ని చోట్ల పోయింది. ఇవన్నీ ఎందుకు అవుతుందంటే బేసిక్గా ప్రైవేటైజేషన్ పెరిగిపోయిన కాడి నుంచి ఎంప్లాయ్మెంట్ తగ్గింది. ఉన్నాయి ఫుల్ఫిల్ చేయట్లేదు. ఇప్పుడు యూనివర్సిటీ ఉంది, అన్ని యూనివర్సిటీల్లోనూ ఎంప్లాయ్మెంట్ ఖాళీగా ఉన్నాయి, అవును. పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫిలప్ చేయట్లేదు, ఎందుకంటే దాన్ని ఎప్పుడో ప్రైవేటైజ్ చేసి అమ్ముకుని డబ్బులు సంపాదించవచ్చు. వీళ్ళందరూ అన్ని ప్రైవేటైజ్ చేయటం కోసం ఎంప్లాయ్మెంట్ని లేకుండా చేస్తున్నారు. సో అవి లాసుల్లో నడుస్తూ ఉంటాయి, లేకపోతే ఎఫిషియన్సీ లేకుండా పోతుంది. ఎఫిషియన్సీ లేకపోతే దాన్ని ప్రైవేట్ చేయొచ్చు. అల్టిమేట్గా ఈ లెక్కన వీళ్ళు వెళ్తున్న స్టైల్లో వెళ్తా అంటే ప్రభుత్వాలు అనదర్ 10 or 15 years లోపల కంప్లీట్ ఇక్కడ అన్ని ప్రైవేట్ అయిపోయి ఎవరిది గవర్నమెంట్ ఆస్తి ఉండదు. అంటే మన ఆస్తి మనకు లేకుండా చేస్తున్నారు. ఇవాళ మన ఆస్తి ఒక 10 లక్షలు ఉందనుకున్నాం ప్రతి మనిషికి. 10 ఏళ్ల తర్వాత ప్రతి మనిషికి 10 లక్షలు అప్పు ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడే 3 లక్షలు ఆల్రెడీ 3 లక్షలు 4 లక్షలు అప్పు ఉంది. నెక్స్ట్ 10 yearsలో 10 లక్షలు అవుతుంది. ఎందుకంటే మనకి ఆస్తి ఉంది కాబట్టి 3 లక్షల దగ్గర ఆగి ఉన్నాం. ఈ ఆస్తి పోయిందంటే ఇది ఆటోమేటిక్గా 10 లక్షలు అయిపోతుంది. ఈ ఆస్తులు అన్నీ ప్రైవేటైజ్ అయిపోతుంది. అది తెలిసినా కూడా మనం ప్రశ్నించకపోవడము, ఉద్యోగాల కోసం రోడ్డు ఎక్కడము అని అంటే దీని ఏమన్నా అంటే ప్రశ్నించడం అంటేనమ్మా ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పావర్టీ, ఆకలి అనేది పూర్వకాలం కనపడేది బయట. అవును. వాళ్ళు బట్టలు కట్టుకుంటానికి బట్టలు ఉండేవి కాదు, ఎండిపోయిన డొక్కలు వేసుకొని ఎండిపోయి ఉండేవారు. ఇవాళ పుష్టిగా ఉంటున్నారు జనం అంతా. ఎందుకు ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు అంటే ఇందాక నేను చెప్పిన రకరకాల పనులు చేసుకుంటూ ఉంటున్నారు. ఇవాళ మీకు ఏ విలేజ్కి వెళ్ళినా కానీ లేబర్ దొరకట్లేదు. అవును. లేబర్ పూర్వకాలం మనం వ్యవసాయం మీదే బతికేవాళ్ళం. వ్యవసాయ కూలీలు బతికేవారు, రైతులు బతికేవారు, వీళ్ళంతా బతికేవారు. వ్యవసాయం చేసేవాడు లేడు ఇవాళ. సో ఎందుకు చేయట్లా? సో నీకు ఏ పని కావాలి? పూర్వకాలం వృత్తి నామోషి అయిపోయింది, చేయట్లేదు. అవి ఆ పని చేయకపోయేసరికి ఆ పని చేయాలని నేను అంటలా. ఇవాళ మామూలుగా చెప్పాలంటే ఈ పెద్ద వాళ్ళు కూడా మంగళ షాపులు పెడుతున్నారు. మంగళ వాళ్ళకి వెళ్ళి చేయాలని లేదు. అన్ని కులాల వాళ్ళు ఏదో పెద్ద దాన్ని బార్బర్ షాప్ అని పేరు తీసేసి స్పానో ఏదో అటువంటి పేర్లు ఇంగ్లీష్ పేర్లు పెట్టేసి పెడుతున్నారు. సో మారిపోయింది, సిస్టమ్సే మారిపోయింది. చెత్త ఏరుకోవటం, చెత్త ఏరుతారంట. చెత్త ఏరటం అనేది వాళ్ళ ప్రపంచంలో బిగ్గెస్ట్ బిజినెస్ అది.
వన్ ఆఫ్ ది మనీ ప్రొడ్యూస్ బిజినెస్ 100 అయిపోయింది. మందిలో ఒకడున్నాడు ఈ కోటీశ్వరుడు, ఈ చెత్తని సేకరించేవాడు. అవును. సో ఈ పరిస్థితి వచ్చింది. అంటే రకరకాలు మారిపోయినాయి, సిస్టమ్స్ మారిపోయింది. పూర్వకాలం మనకి తప్పు, ఇది చేయటం తప్పు అనుకున్నదన్నీ ఇప్పుడు రైట్ అయిపోయినాయి. ఉమ్, అలా మనం కూడా మారితే మీరు చెప్పినవన్నీ మారుతాయి. ఓకే. ఈ నిరుద్యోగ సమస్య అప్పుడు పోతుంది, ఇప్పుడు పోవటానికి కష్టం. చాలా మంచి విషయం సార్ నిజంగా. అలాగే స్కామ్ల గురించి మాట్లాడితే, అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను వింటున్న స్కామ్లు, స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న స్కామ్లు, ఇప్పటికీ దీనికి సంబంధించి ఒక పట్టాన వీళ్ళకి శిక్ష పడిందని కానీ, ఇది ఈ స్కామ్ జరిగింది అనేసి నిర్ధారణ జరిగి తీర్పిచ్చింది కానీ, అంటే నాకు ఊహ తెలిసి 2G స్పెక్ట్రమ్ నుంచి మొదలుకుంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ వరకు చాలా రకాల మధ్యలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి తెర మీదకి వస్తున్నాయి. కానీ కంక్లూజన్ ఎందుకు రావట్లేదు? అసలు ఈ స్కామ్ల గురించి మాట్లాడితే ఏమంటారు అసలు? అంటే మేజర్గా స్కామ్లన్నీ ఎప్పుడు వస్తాయి అంటేనమ్మా, కాగ్ రిపోర్ట్ వచ్చినప్పుడు వస్తాయి. అవును. ఎంత కాగ్ రిపోర్ట్ వస్తాయి. కాగ్ రిపోర్టు ఎంతవరకు కరెక్ట్? కాగ్ ఇప్పుడు 2 లక్షల కోట్లు అనేది చెప్తుంది. అంటే దాంట్లో మొత్తం తిరిగేస్తే బార్లేస్తే 25 కోట్లు, 25,000 కోట్లు, 25,000 కోట్లు ఉంటుంది. సో మనం ఏంటి ఆన్ ద హోల్ 2 లక్షల కోట్లు అని అనుకుంటుంటాం. సో అది అయిపోయినాక ఈ మధ్య కాలంలో ఏమైందంటే, ఊరికే నాకు మీ మీద కోపం వస్తే మీ మీదకి ఏదో కేసు వేసేసి మిమ్మల్ని ఇది చేసేస్తాను, నా మీద కోపం వస్తే నన్ను కేసులో ఇరికిచ్చేస్తున్నాను. సో ఎందుకని ఎక్కడ కేసులో ఇప్పుడు ఏమైపోయింది, అల్టిమేట్గా ఎవరు జైలుకి వెళ్తాడు, ముఖ్యమంత్రి అయిపోతామని ఆశలో పడిపోయారు. జైలుకి వెళ్ళిన నాయకుడు అయిపోతాడు, జైలుకి వెళ్ళిపోయిన వాళ్ళు నాయకుడు అయిపోతున్నారు, వీలైతే ముఖ్యమంత్రి అయిపోతున్నారు. సో ఆశ ఎక్కువ పెరిగింది. ఇప్పుడు ఇంతకుముందు డబ్బు సంపాదించేదో చేయాలి, నేను జైలుకి వెళ్ళి ముఖ్యమంత్రి అవుదాం అనే ప్రయత్నంలో ఉన్నారు పొలిటీషియన్, పెద్ద పొలిటీషియన్ అవుతాను. ఓకే. అంటే కావాలనే ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు, అంతేనా? రాజకీయమే, రాజకీయం కాక ఏముంది దీంట్లో? ఓకే. అంటే ఎన్ని స్కాములు ప్రూవ్ అయ్యేటట్టు ఉండాలి కదా. ఇప్పుడు ఊరికే చెప్తాం కాదు, 6 లక్షల కోట్లు తిన్నాడు, 10 లక్షల కోట్లు తిన్నాడు, 3 లక్షల కోట్లు తిన్నాడు అంటే ఎవరు ఏముంటుంది? ఓకే. నాకు తెలిసి పెద్ద ఆయన ఉన్నారు, మరి పేర్లు చెప్పను నేను, ఆయన లక్షల కోట్లు తిన్నారని అన్నారు. ఆయన చాలా కష్టపడి డబ్బు సంపాదించాడు చిన్నప్పటి నుంచి, చాలా పెద్ద ఆయన, చాలా గౌరవం ఉంది సమాజంలో. బట్ ఆయన మంత్రి అయినాక ఆయన డబ్బులు సంపాదించారు అన్నారు. మేము కూడా నమ్మాం. ఆయన చచ్చిపోయారు, తర్వాత ఆయన పోయారు. ఆయన పోయిన తర్వాత ఆయన ఆస్తులు పంచితే నాకు తెలిసి ఆయన ఆస్తులు 400 కోట్లు అమ్మారు ఆయన పోకముందు. ఓకే. ఏమైనా తెలియదు. ఆయన సొంత సొమ్ము అది ఏది ఈ స్కాములు అప్పుడు సంపాదించింది కదా. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించిన 400 కోట్ల రూపాయల వాల్యూ అమ్మేసి ఏదో అప్పులు తెచ్చారు, ఏదో చేశారు. ఆయన పోయిన తర్వాత ఆయన ఆస్తులు పంపితే పిల్లలకి 30 కోట్లు వచ్చింది ఒక్కొక్కరికి. ఓకే. 1/2 కిలో బంగారం వచ్చి, 1/2 కిలో కూడా రాలా, 300 గ్రాముల బంగారం వచ్చింది. అంటే మరి ఆయన లక్షల కోట్లు తిన్నారని చెప్తారు. మరి లక్షల కోట్లు ఎవరు తిన్నారు? పేరు చెప్పొచ్చు కదా సార్, అంతా నిందలేసుకుని చివరి నిమిషంలో తెలిసిన ఆయన కాబట్టి చెప్పను నేను. ఆయన మీద నాకు చాలా గౌరవం ఉంది కాబట్టి చెప్పను. ఇంకోటి ఏంటంటే, కేసీఆర్ ఉన్నప్పుడు కనీసం తెలంగాణ అనేది దేశవ్యాప్తంగా ఒక పేరు గడించిపోయింది, మనం ముందుకు తీసుకెళ్ళాము. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఢమాలనింది, ఎడ్యుకేషన్ పడకేసింది, గురుకులాల దీన స్థితిలో ఉన్నాయి, అటు నిరుద్యోగులు రోడ్డు ఎక్కారు, పనులు ఎక్కడా జరగట్లేదు, ఇంకా రోడ్లు అధ్వానంగా మారిపోయాయి అంటూ ఈ కంపారిజన్ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్కి చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? అదే పొలిటీషియన్స్ ఎప్పుడు చెప్తారమ్మా, ఆయన ఉన్నప్పుడు ఆయన, అందుకే అంటే వాళ్ళ వాదన వేరు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసింది వాళ్ళు చేశారు, వీళ్ళు చేసిన డెఫినెట్గా వాళ్ళు వచ్చినప్పుడు కొంత డెవలప్మెంట్ చేశారు. ఈ ఫ్లైఓవర్స్ యూస్ పర్టికులర్గా కరోనా రోజుల్లో వాళ్ళు చేసిన డెవలప్మెంట్ నిజంగా బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళు చేయలేదని మనం అంటాం, తప్పది. బట్ అట్ ద సేమ్ టైం లంచగొండితనం విపరీతంగా పెరిగిపోయింది, అది అన్బేరబుల్ అయింది. అందుకే ఓట్లు వేయలేకపోయారు జనం. అది చాలా పరాకాష్ట. అంటే కామన్ మ్యాన్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఓట్లు తేడా వచ్చింది. లేకపోతే ఆయన 10 ఏళ్ళ తర్వాత ఆయన పోవటానికి ఛాన్స్ లేదు. అంటే కుటుంబ పాలన అయిపోయి దాన్ని చాలా ఒక రకమైన మొదట్లో ఇచ్చిన ఫస్ట్ 5 yearsలో ఇచ్చిన గవర్నెన్స్ సెకండ్ 5 yearsలో ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మా వాదన అంటారు, అప్పుడు వీళ్ళు అట్టగా తిట్టేవారు, ఇప్పుడు వీళ్ళు తిడుతున్నారు. ఇప్పుడు ఏదో ఉన్నప్పుడు 2 ఏళ్ళు అయింది వీళ్ళు వచ్చి, అప్పుడే 2 ఏళ్ళలోనే ఏదో చేసేయాలి, మంత్రం పెట్టి మంత్రదండం ఏం లేదు కదా వీళ్ళ దగ్గర. చాలా స్తబ్దుగా అయిపోయింది. ఆల్రెడీ ఫ్లోటింగ్ లో ఉన్న తెలంగాణ
ఎక్కడిదక్కడ ఆగిపోయింది అనేది వాదన. ఓటింగ్లు ఏంటమ్మా, ఇప్పుడు ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ మీద నిలబడతాం అనేది తప్పు అసలు. ఓకే. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ అంటే ఒక అనిశ్చితమైన ఇది వ్యాపారం, అది ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. పెరుగుతా ఉంటే ఇప్పుడు ఇవన్నీ పెంచుకుంటా వచ్చారు. ఇవన్నీ ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ లేదు, మొత్తం అంతా అడవిని కొట్టేసి ఇప్పుడు ఇల్లు కడుతున్నారు. వీళ్ళంతా నాకు రోజు చూస్తున్నప్పుడల్లా మొత్తం ఇదంతా పెరిగిపోయింది, బ్రహ్మాండంగా ఉంది, బిల్డింగ్ లేదు అమెరికా లాగా ఉన్నాయి అనిపిస్తుంది. నిండుతీయ వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయా వీళ్ళకి? ఇప్పుడు నా ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఇన్ని ఇళ్ళు వచ్చినాయి, దగ్గర దగ్గర ఒక 1 కోటి ఇళ్ళు వస్తున్నాయి, లక్షలు ఆల్రెడీ 10-15 లక్షలు ఉన్నాయి, ఇంకా మిగిలినవి కూడా వస్తే ఒక దగ్గర దగ్గర 50 లక్షల నుంచి 1 కోటి ఇళ్ళు దాకా వస్తాయి ఫ్లాట్లు. ఇన్ని ఇళ్ళు వస్తే వీటికి అందరూ మెజారిటీ లోన్లు తీసుకుని ఉంటారు, ఈఎంఐలు ఉంటాయి. వీళ్ళంతా సాఫ్ట్వేర్ వాళ్ళు అటు ఇటు వచ్చారు. అసలు ఇంతమందికి ఉద్యోగాలు వస్తాయా? వీళ్ళకి ఈఎంఐలు ఉన్న వాళ్ళు 2 ఇళ్ళు 3 ఇళ్ళు తీసుకున్నారు. వీళ్ళకి ఇప్పుడు ఏఐ వచ్చి ఉద్యోగాలు పోతే, ఈఎంఐలు కట్టపోతే, ఈ ఫైనాన్షియల్గా ఈ దేశం బ్యాంకులన్నీ మూతపడతాయి. అంతే కదా. ఇప్పుడు చైనాలో వచ్చినట్టు మనకు కూడా వస్తుంది, వేరే చాలా దేశాల్లో వచ్చింది. సో రియల్ ఎస్టేట్ మీద నిలబడి రియల్ ఎస్టేట్ని పెంచుకుంటా పోయాం, అది గొప్పగా చేసామని చెప్పడం అనేది అంత బూతు నాకు ఏది లేదు. రియల్ ఎస్టేట్ని స్టేబుల్గా ఉంచగలిగిన వాడు సరైన ప్రభుత్వం అవుతుంది. కానీ రియల్ ఎస్టేట్ని పెరిగిపోయింది కాబట్టి మనం అద్భుతంగా చేసాం అనుకుంటే, అంటే రియల్ ఎస్టేట్ పెరిగింది కాబట్టి చాలామందికి ఉద్యోగం వల్ల వచ్చినాయి కాబట్టి ఆ డబ్బు సంపాదించిన వాళ్ళు అందరూ గవర్నమెంట్కి అగెనెస్ట్ అవుతున్నారు. దాంతో ఏమవుతుంది, ఇల్లు భయపడుతున్నారు, డబ్బులు ఎలక్షన్లకు డబ్బు కావాలి కదా, రియల్ ఎస్టేట్ మీద ఆధారపడుతున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ పెరగటం తరగటాన్ని మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. బట్ రియల్ ఎస్టేటే ప్రభుత్వాలు అంటే రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయి అనేది నేను నమ్మను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చిందా, కావాలని తీసుకొచ్చారా? దీని గురించి ఏమంటారు? అంటే అపోజిషన్ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి, వ్యతిరేకత లేకుండా ఎట్లుంటారు? వ్యతిరేకించకపోతే ఆ పార్టీ అవుతుంది. బీఆర్ఎస్ వచ్చి దీంట్లో జాయిన్ అయిపోవచ్చు కదా, బీజేపీ వచ్చి దీంట్లో జాయిన్ అయిపోవచ్చు కదా. వ్యతిరేకత ఉంటుంది, వ్యతిరేకత కొత్తగా వచ్చేదే ఉంది. ఈయన కాకుండా ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి అనే వ్యతిరేకత ఉంటుంది, ఆయన్ని చేయటం లేదు. వచ్చే మంత్రి పర్సనల్గా వాళ్ళకు ఉండే దీని వీక్నెస్ని కానీ, లేకపోతే పర్సనల్గా ఉండేది వీళ్ళు బురదలటం కానీ చేస్తూ ఉంటారు తప్ప రేవంత్ రెడ్డి గారని కాదు, ఎవరు వచ్చినా కానీ అదే చేస్తారు. కమింగ్ టు ఏపీ పాలిటిక్స్, ప్రజాపాలన కన్నా ఇప్పుడు ప్రజెంట్ టీటీడీ చుట్టూనే రాజకీయం తిరగడము, అది ఏపీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. దీన్ని ఎందుకు గమనించట్లేదు అన్నది సామాన్యుల నుంచి వస్తున్న వాదన. ఆ టీటీడీ ఇష్యూకి సంబంధించి నిజంగానే రైట్ వేలో వెళ్తుందా? అది టీటీడీ రైట్ వే ఏమవుతుందమ్మా? లడ్డూ ప్రసాదం కావచ్చు, రీసెంట్గా చైర్మన్ది కావచ్చు, అక్కడ చాలా రకాల నిర్లక్ష్యం, అంటే మొక్కోటి ఏకాదశి రోజు జరిగిన తొక్కిసలాట కావచ్చు, ఈ కంప్లీట్ తిరుమల తిరుపతి దేవస్థానము వెంకటేశ్వర స్వామి మెయిన్ ఏంటిది ప్రధానంగా రాజకీయం నడుస్తుంది. అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆ చరిత్రకు కొంత మచ్చ తీసుకొచ్చేలాగా నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతుంది అనేది, మనమే చేస్తున్నాము అనేది. ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా ఒక పొలిటికల్ పార్టీని మనం ఎన్నుకున్నామంటే ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును గురించి ఆలోచిస్తాం. ఒక వెంకటేశ్వర స్వామికి కోసం పొలిటికల్ పార్టీని గెలిపించాం. తిరుపతి దేవస్థానం కోసం తిరుపతి దేవస్థానానికి టీటీడీ బోర్డు ఒకటి ఉంటుంది, వాళ్ళ పని చూసుకుంటారు, తప్పైనా ఒప్పైనా వాళ్ళు చూసుకుంటారు. దాంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవటం అంత తప్పు ఏది లేదు. తప్పు జరిగిందా జరగలేదా, ఎవరు రైట్ ఎవరు తప్పు అని నేను మాట్లాడతా, మనకి సంబంధం లేని పని అది. అది తప్పు చేస్తే ప్రభుత్వానికి హక్కు ఉంది, మొత్తం టీటీడీ బోర్డుని పీకేయచ్చు. నిజంగా అంతకు ముందు వాళ్ళు తప్పు చేసింటే వాళ్ళందరినీ తీసుకుని జైల్లో పడేయచ్చు, కేసు పెట్టేసి ఇవన్నీ చేసేది. డైరెక్టర్స్ ఇంత అల్లరి చేయక్కర్లా, ఇంత గొడవ కూడా చేయక్కర్లేదు, ఇంత పబ్లిక్గా చేయాల్సిన అవసరం లేదు. దానికి బదులు ఈ రాష్ట్రంలో ఇది చేస్తాం, ఇవాళ విద్యకి ఎంత చేస్తున్నాం. అదే ఇప్పుడు విద్య ఒక పక్కన మెడికల్ కాలేజీలో అతను కట్టెళ్ళాడు, ఇవన్నీ ప్రైవేటైజ్ చేస్తామంటారు. అది చేయటం కాదు, నేను ఏదో చేస్తాను, ఏదో ఒకటి క్లియర్గా చెప్పొచ్చు కదా. అది శాంపుల్ చెప్తున్నా. ఏదో స్కూల్స్ అతను ఏదో చేశాను అన్నాడు, అతను చేశాడా చేయలేదా అవి చెప్పచ్చు కదా. మొత్తం అంతా రాజకీయం అంతా అభివృద్ధి గురించి మాట్లాడతాం అనేసి టీటీడీని గురించి మాట్లాడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి తిరుపతి మీద తప్ప ఏమి చేయట్లా. మనం తిరుపతి కోసం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామా, రాష్ట్రం కోసం ఎన్నుకున్నామా అనేది మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు ఎలక్షన్ జరిగే ముందు అమరావతి కోసం అన్నారు, అమరావతిని మర్చిపోయి తిరుపతికి వెళ్ళిపోయారు, అంతా తిరుపతి దగ్గర సెటిల్ అయిపోయారు, అక్కడే ఉన్నారు.
వీళ్ళు వేరే పనులు వేరే జరుగుతున్నాయి, బట్ స్టేట్మెంట్లకు వచ్చేటప్పటికి అసెంబ్లీలోకి వచ్చేటప్పటికి తిరుపతి మీదే తిరుగుతుంది బండి అంతా. ఓకే. 2 years నుంచి నడుస్తాను. అది చాలా అన్ఫార్చునేట్. తెలంగాణ రాజకీయాలు ఒక జనర్ అయితే ఏపీ రాజకీయాలు ఇంకో జనర్. ఎలా అయిపోయిందంటే తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణలో ఏం జరుగుతుందని పట్టించుకోవడం మానేశారు. ఏపీలో ఏ అంశం తెర మీదకి వస్తుందా, అది ఎంత ఇంట్రెస్టింగ్గా మారుతుందా అన్న సిచ్యువేషన్కి వచ్చింది. మరి దీన్ని డిస్క్రైబ్ చేయాలంటే ఏం చేస్తారు? దానికి ఏం లేదు, తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు, విప్లవవాదులు కూడా. ఎందుకంటే సాయుధ పోరాటం చేసిన ఏకైక రాష్ట్రం దేశం అంటే నైజాం ఆ రోజుల్లో దేశం కాబట్టి ప్రతి ఆ స్త్రీ పురుషుడు ముసలి ముతక చిన్న పెద్ద అంతా తిరుగుబాటు చేసిన రాష్ట్రం దేశం ఇది. సో వీళ్ళకి ఒక చైతన్యం ఉంది, ఒక ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇటువంటి వాటి మీద. చిల్లర విషయాలు తెలంగాణ ప్రజలకి ఇంట్రెస్ట్ ఉండదు. అన్ఫార్చునేట్గా ఏంటంటే సెటిలర్స్, ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్ని సెటిల్ చేసే సెటిలర్స్ ఇక్కడ ఉన్నారు. తెలంగాణ 30 లక్షల నుంచి 40 లక్షల ఓట్లు ఇక్కడ ఉన్నాయి. అవును. వీళ్ళే వెళ్ళి ప్రభావితం చేస్తారు ఆ ఎలక్షన్ని. అవును. సో వీళ్ళు దాని గురించి మాట్లాడేది వీళ్ళే, తెలంగాణ మాట్లాడదాం, తెలంగాణ ప్రజలు మాట్లాడదు. తెలంగాణ ప్రజలకు ఇంట్రెస్ట్ లేదు, ఆంధ్రాని గురించి ఏం లాభం, వాళ్ళకి అవసరం ఏంటి? వీళ్ళకి అక్కడ ఎలక్షన్ గురించి, అక్కడ రాష్ట్రాన్ని గురించి మాట్లాడతారు. మంచి అయినా చెడైనా మాట్లాడేది వీళ్ళు. సో తెలంగాణ గురించి మీరు మాట్లాడకండి, తెలంగాణకు సంబంధం లేదు. తెలంగాణలో సెటిల్ అయిన కొంతమంది వ్యక్తులు ఆంధ్రాని గురించి మాట్లాడవచ్చు. తెలంగాణ ప్రజలకి నిజంగా వాళ్ళకి ఆలోచన లేదు, ఆశ లేదు, అవసరం కూడా లేదు. ఎందుకు ఏపీ పాలిటిక్స్ సమస్యల కన్నా ఇలాంటి వివాదాలకి కేంద్ర బిందువు అవుతుంది. ప్రతి ఒక్క చిన్న విషయం అక్కడ ఏది తీసుకున్నా ప్రజల కొట్లాట కంటే పొలిటికల్ నాయకుల కొట్లాట ఎక్కువ ఉంటుంది. తెలంగాణలో కాస్త రోడ్డు మీదకి వచ్చి ప్రజలు మాకు అన్యాయం జరిగింది అంటూ అన్న కనీసం వాయిస్ వస్తుంది, కానీ ఏపీకి వచ్చేసరికి రాజకీయ కొట్లాట ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటారు? ఇది ఒక 2 పార్టీలు ఇక్కడ బేసిక్గా ఉన్నాయి ఆ దేశ రాష్ట్రంలో. 2 పార్టీలకి నాకు తెలిసినంత వరకు వాళ్ళకి పొలిటికల్గా ఒక ఏమంటారు ఎజెండా లేదు, పొలిటికల్ ఎజెండా లేదు. ఒక మేనిఫెస్టో ఏదో అంటారు కదా, ఏదో చెప్తారు, కానీ వాళ్ళకి ఒక ఆలోచన విధానం అదేదో అంటారు, ఏమంటారు దాన్ని, అది వాళ్ళకి లేవు అటువంటి. సో వాళ్ళు ఎందుకు పార్టీలు పెట్టారో తెలియదు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం ముఖ్యమంత్రులు వాళ్ళ తాలూకా ఉండడానికి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్సనల్ ఎజెండా తప్ప వీటికి ఏది లేదు. వీళ్ళిద్దరే కొట్టుకుంటారు. మరి పర్సనల్గా తిట్టుకోక ఎవరిని తిడతారు? అదే సార్, మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ లో మేం గొప్ప అంటే మేం గొప్ప అనుకుంటూ స్కూల్ ఫీజు 15,000 ఇస్తున్నాము, టైంకి పెన్షన్ ఇస్తున్నాము. స్వార్థ ప్రయోజనాల కోసమే కదా వాళ్ళ పార్టీలు పెట్టుకున్నారు. ప్రజల ప్రయోజనాల కోసం పెట్టుంటే ఈ రకంగా ఉండరు. ఓకే. ప్రజల ప్రయోజనాల కోసం ఉంటే ఎవరిని తిడుతున్నా కానీ ఉమ్ము చూస్తే తుడిసేసుకుని నా పని నేను చేస్తాను, అప్పుడు ప్రజలు ఉమ్మోస్తారు అవతలడి మీద. నేను ఉమ్ము ఎవరి మీద వేయాలి, ఎవరి మీద వేయక్కర్లా. ఇప్పుడు గాంధీ గారు స్వతంత్రం తెచ్చినప్పుడు ఆయన కొట్టినా తిట్టినా ఆయన చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా వచ్చింది. సో ప్రజలంతా ప్రభావితం అయ్యారు. నువ్వు ప్రజల్ని ప్రభావితం చేయట్లా, తిట్టుకుంటున్నావు, నువ్వు తిడుతున్నావు, ఆయన తిడుతున్నావు, నువ్వు తిడుతున్నావు. అసలు వీళ్ళకి మాకేంటి అనే పరిస్థితిలో ఉంది. గట్టిగా ఎవరన్నా అడిగితే నీకు అది ఇచ్చాను, 2 రూపాయలు బియ్యం ఇచ్చాను కదా, రూపాయికి ఇచ్చాను కదా, ఇగో నూనె ఇచ్చాను, శనగలు ఇచ్చాను, పిసుకులు ఇచ్చాను అని మాట్లాడుతున్నారు. దీంతో మన నోరు మోయిస్తున్నారు. లేకపోతే ఎలక్షన్లో నువ్వు డబ్బులు తీసుకోలేదా అంటున్నాను. సో వీళ్ళు అల్టిమేట్గా అంటే పూర్వకాలం రాజుల్లాగానే తయారయ్యారు. వీళ్ళు యుద్ధం చేయట్లేదు, ఈ రకంగా యుద్ధాలు చేస్తున్నారు. అలాగే కుల రాజకీయాలు ఎత్తిమీరిపోయాయి ప్రస్తుతం ఏపీలో. చాలా అంటే మా పార్టీ మా కులం వాళ్ళు సీఎం అవ్వట్లేదు, మీరే రాజ్యం వెళ్తున్నారు, కూటమి కట్టారు కానీ దేనికోసం కట్టారు, ఇలాంటి అంటే ప్రతిపక్షం మీద వీళ్ళు యాక్చువల్గా అయితే అధికార పక్షం నిందలు వేయాలి, వాళ్ళు చేసిన వాటిని తెర మీద తీసుకురావాలి. బట్ ఇక్కడ కూటమికి వచ్చేసరికి కూటమి మీదనే ఎక్కువ నిందలు, వాళ్ళే ఈ సర్దుబాటులు ఇవన్నీ ఎక్కువగా చర్చ జరుగుతున్నాయి అనేసి అని అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఏముంది, నాకు చెప్పాను కదా, పల్లెల్లో ఎన్నెన్నో మాట్లాడతాము. వాళ్ళ నాయకులంతా బాగానే ఉన్నారు కదా, మీరు లేకపోతే నాకు లేదు, నేను లేకపోతే మీరు లేరు అని వాళ్ళు చక్కగా చట్టపట్టాలు వేసి తిరుగుతున్నారు. ఇంకా వాళ్ళకి న్యాయం లేదు, అది లేదు, ఇది లేదు అని అంటాం తప్పు కదా యువతల వాళ్ళకి. ఇందాక వాళ్ళని మెప్పిస్తాం కోసం ఈ మాట్లాడతాం తప్ప అవసరం లేదు. నాయకుడు ఏం చెప్పాడో నాయకుడు చెప్పేది వినాలి మనం. నాయకుడిని నమ్మితే, లేకపోతే నాయకుడిని వదిలేసి ఇంకో నాయకుడి దగ్గరికి రా. నాయకుడిని నమ్ముతున్నాను అంటున్నావు, పక్కన నాయకుడు నాకు దేవుడు అంటావు, నాయకుడు ఎట్ట చెప్తే అట్ట చేస్తానంటావు. ఓ పక్కన ఆయన చెప్తున్నాడు కదా మనం వద్దు, మనం అంతా రాష్ట్రాన్ని బాగు చేద్దాం, రాష్ట్రం కోసమే నేను అంటున్నాడు. నిజమా అబద్ధమా ఆయన ఏం చెప్తున్నాడు అనవసరం, ఆయన చెప్పింది నువ్వు వినాలి కదా. నువ్వు మధ్యలో మనకి లేదు,
మనకెందుకు రావట్లేదని అడగకూడదు కదా నువ్వు. అంతే అంటారు. అంతేగా మరి. అమరావతి ఎందుకంటే ఏపీకి మన బైఫర్కేషన్ తర్వాత ఏపీ పరిస్థితి రాజధాని లేని ప్రాంతం అయిపోయింది. ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి అమరావతి నిర్మాణం అది వాళ్ళ హయాంలో, అది వైఎస్ఆర్ జగన్ వచ్చినాక 3 రాజధానులు అనేది, మళ్ళీ వీళ్ళు వచ్చాక మళ్ళీ అమరావతిని పునర్నిర్మాణం చేస్తామన్నా ఇటుక కదలట్లేదు, అసలు రాజధానికి సంబంధించి ముందుకెళ్ళట్లేదు. అంటే ఏపీ పరిస్థితికి అంతేనా? అంటే పరిస్థితి అంతేనంటే ఏ ప్రభుత్వం వచ్చినానమ్మా పని చేయకూడదు, చేస్తానని ఆశ చూపిస్తే అంటేనే నడుస్తుంది పని ప్రభుత్వం. వాస్తవం అయితే అదే ఇంకా మీరు చెప్పింది. అంతే కదా. సో నేను చేసాను అనుకో, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు నేను నీకు ఇచ్చేసాను అమరావతిని, రేపు చేసి ఇచ్చేసాను, రేపు పొద్దుటికి ఇవ్వచ్చు, ఎల్లుండికి ఇవ్వచ్చు. ఇచ్చేస్తే నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావు అని అడుగుతారు నన్ను. నేను అమరావతిని కడతా ఉంటే నేను నెక్స్ట్ తరం, ఆ తర్వాత తరానికి కూడా అడుగుతానే ఉంటాను. నేను అదే చెప్పుకుంటా తిరుగుతూ ఉండొచ్చు కదా. నేను, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు అంతా చెప్తూ ఉండొచ్చు. సరిపోతుంది. ఈజీగా. సింపుల్ ఆన్సర్ సార్. నిజంగా అంటే ఒక వాస్తవం, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మీరు చెప్పిన మాటలు సింపుల్గా చెప్పవచ్చు. అలాగే రాబోయే రోజుల్లో నీళ్ల కోసం యుద్ధాలు జరగబోతున్నాయి, అదే 2 రాష్ట్రాల మధ్య అసలు మెయిన్ వార్ కాబోతుంది అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఏం జరగవు, ఊరికే మాటలు, అంతా ఒకటే. ఎత్తు పెంచడాలు, ఇటు మళ్ళీ కృష్ణా నీళ్లు. ఇప్పుడు ఎత్తు పెంచడం, ఎత్తు తగ్గించడం ఏదో ఉంటుంది కదా. కమిషన్, బచావత్ కమిషన్ ఏదో ఒకటి ఉంది, వాళ్ళు అక్కడ ఏదో ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం వీళ్ళు చేస్తారు. సముద్రంలోకి వెళ్ళే నీళ్ళు ఎట్టాగు, వెళ్ళే నీళ్ళని వాడుకుంటారు. అంటే సరిగ్గా వాళ్ళు ఆ ఇల్లు కేసుని ఇది చేసుకోవటం అవసరం. ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో మనం వాదించుకోవాలి. అది వాదిస్తేనే సరిగ్గా అవుతాయి. ఊరికే మన అమాయకులను చేసి మాట్లాడతాం ఇవన్నీ, అది ఇష్యూవే కాదు. ఎందుకంటే మనం తెలంగాణ పైన ఉంది, ఆంధ్ర కింద ఉంది. ఆంధ్ర ఈ తెలంగాణ నీళ్ళు ఎట్ట వాడుతుంది? పైనుంచి కిందకి పోయిన నీళ్లు మనకి కాదు కదా. అంతే కదా. పైనుంచి పోయినాయి మనకి కాదు. మనకి కానీ నీళ్ళు ఆడు వాడుకుంటారా, పారబోస్తున్నారా, మనకెందుకు? అవసరం లేదు అది. సో ఆ నీళ్లు నువ్వు ఎట్ట వాడతావు అంటానికి ఎట్ట వాడుతున్నారు, నువ్వు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు? సింపుల్, సామాన్య మానవుడిగా నాకు అర్థమని చెప్తున్నా. చాలా సింపుల్ గా మన జనరల్ గా పైనుంచి నీళ్లు వెళ్తున్నాయి, నువ్వు ఆనకట్ట కట్టేసావు, అయిపోయింది. ఇక్కడ కాగా నా నీళ్లు ఉన్నాయి. సో ఇంకా కిందకి వెళ్తున్నాయి, వేస్టేగా. వేస్ట్ అవుతున్న నీళ్లు నువ్వు ఇంకో చెట్టుకు పోస్తున్నావు. 2 చెట్లకు పోయమన్నారు, 4 చెట్లు మొలిసినాయి, 4 చెట్లకి ఆ వేస్ట్ నీళ్లు వస్తున్నాయి. 4 చెట్లు ఎట్లా పెంచుతావు? 2 పెంచు అంటే ఇళ్ళు అనకూడదు. మేము 4 పెంచుతున్నాం, ఇంకా చేసాం, వృద్ధి చేసాం. పొరపాటున విత్తనం మొలిసి నీళ్లు వచ్చినాయి అంతే, చెట్లు వచ్చినాయి. నేను అభివృద్ధి చేస్తాను, 2 చెట్లు పెట్టాను వాళ్ళు అనకూడదు. వాళ్ళు అనవసరంగా పబ్లిసిటీ చేసి వీళ్ళకి అమ్మో మా నీళ్లు పోయినాయేమో అని వీళ్ళు. నాలాంటి అమాయకులకి నిజమైన వాడు కొట్టేసాడు అని నేను అనుకుంటా. ఒక పనికి పురస్కారం అనేది ఒక ప్రశంస, వాళ్ళకు ఒక బూస్టింగ్. మన తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక అప్పటికి ఉన్న కేసీఆర్ గవర్నమెంట్లో అవార్డ్స్ ప్రస్తావన లేదు. గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేసిన తర్వాత అసలు సినిమా అవార్డ్స్కి గద్దర్కి ఏంటి పోలిక? నంది అవార్డ్స్ బాగానే ఉంది కదా, ఎందుకు పేరు మార్చారు అంటూ చాలా రకాలుగా ఈక్వేషన్స్ తెర మీద తీసుకొచ్చారు. ఆ గద్దర్ పేరు బాగాలేదు, ఆయన ఏంటిది తెలంగాణ కళాకారులకు సంబంధించి కదా, సినిమాకి సంబంధించి కాదు కదా అంటే ఈ వాదన తెర మీద తీసుకొచ్చారు. దీని గురించి మీరేమంటారు? నందికిన్న సినిమాకి సంబంధం ఏంటి? ఆ రోజులో నందిని పెట్టారు, నంది దేవుడిగా పూజిస్తామో ఏదో అయ్యి ఉండొచ్చు, ఆ పేరు పెట్టారు. చూడండి, గద్దర్కి ఇదేంటే గద్దర్ ఏదో యుద్ధ నౌకో ఏదో అంటారు ఆయన్ని. సో తెలంగాణలో ఒక వర్గానికి ఆయన ప్రతీక. ఆయన పాటలు ప్రేరేపితం చేసి తెలంగాణ రాష్ట్రానికి వస్తానికి ఆయన ఒక ఇదయ్యాడు. తెలంగాణ మొదటి నుంచి తెలంగాణ సెపరేట్ తెలంగాణ కోసం పోరాడిన ఆయన పాటలు ప్రేరేపితంగా చేశాడు. సో ఆయనకి ఒక గుర్తింపు అని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. అది కరెక్టా తప్ప? ఇప్పుడు మనకమ్మ 12-13 సంవత్సరాల నుంచి అవార్డులు ఇవ్వట్ల సినిమా వాళ్ళకి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇస్తానని మొదలుపెట్టింది. అది గద్దర్ గారి పేరు పెట్టారా, ఇంకోళ్ళ పేరు పెట్టారా అనేది నాకు అనవసరమైన చర్చ కదా. నాకేంటి, ముందు అవార్డు ఇస్తున్నారా లేదా? అవార్డు అనేది ప్రతి మనిషికి ఒక భుజం తడతం అవుతుంది, ఒక ధైర్యం ఇస్తుంది, ఒక కొత్త ఎనర్జీ వస్తుంది. సో ఆ ఎనర్జీ అది కూడా ప్రభుత్వం నుంచి వస్తే బాగుంటుంది. ప్రైవేట్ రోజు రవీంద్రబాద్లో రోజు ఫంక్షన్ జరుగుతుంది, లేకపోతే మా ఫిలిం ఛాంబర్లో జరుగుతాయి, అటువంటి చాలా ఉంటాయి. బట్ ఇది ప్రభుత్వం నుంచి వస్తుంది, కొంచెం డబ్బులు కూడా వస్తాయి, బాగుంటుంది, దేశం అని తెలుస్తుంది అనేది ధైర్యంగా ఉంటాను.
అది ఒక ప్రభుత్వం ఇస్తా అంటే ఇప్పుడు మనం గద్దర్ గారి పేరు పెట్టారు ఏంటి అని మనం చర్చిద్దామా, ఇది వద్దాం పోనీ గద్దర్ గారి పేరు పెట్టారు కాబట్టి ఆపేమని చెప్దాం, పోనీ చెప్పండి. మీరు అన్న దాని ప్రకారం అయితే ఏదో ఒకటి అవార్డు వచ్చిందని అది అంటే దాని ప్రోత్సాహకము మనీ కూడా వస్తుంది కాబట్టి 13 సంవత్సరాల నుంచి జరగంది ఒకటి జరుగుతుంది. అచీవ్మెంట్ గవర్నమెంట్ వచ్చి చేసింది, ఫస్ట్ ఇయర్ చేశారు, 2వ సంవత్సరం కూడా చేసేస్తున్నారు అప్పుడు. సో వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. ఏం పేరు పెట్టాం 2వ సంవత్సరం కూడా మనం అడిగామంటే మనకంటే బుద్ధి లేని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలుసు. అలాగే అంటే ఒక ఇంటర్వ్యూలో వినడం జరిగింది, అవార్డ్స్ తెర మీద తీసుకొస్తే గొడవలు అయితే ఎందుకు అంటూ మాజీ సీఎం కేసీఆర్ గారు ఇవ్వలేదు అందుకే ఆపేశారు అనేసి అని. నిజమా అది? లేదు, అంటే ఈ సినిమా ఇండస్ట్రీని అనుకున్న అన్నారేమో తెలియదు, మనకు తెలీదు. నేను విన్నదే, మీరు చెప్తే వింటమే కానీ, మీరు చెప్తే కాదు మీలాగా నేను విన్నాను. అది ఓకే, నిజం అబద్ధమో తెలియదు మనకి. ఏముంటుంది ఎందుకు ఇప్పుడు ఈయన ఇచ్చాడు, ఏమి గొడవ వచ్చింది, ఇంతకు ముందు ఇచ్చాం ఏం గొడవ అంటే ఆయన ఇద్దాం అనుకున్నప్పుడు ఏం ప్రాబ్లం వచ్చిందంటే ఆంధ్ర గవర్నమెంట్ 3 సంవత్సరాలకి ఇచ్చింది. 3 సంవత్సరాలకి ఇచ్చినప్పుడు దాంట్లో చాలా క్రిటిసిజం వచ్చింది, చాలా క్రిటిసిజం వచ్చింది. ఆ క్రిటిసిజం వచ్చిన టైంలో ఈయన కూడా పెడదామని నాబొట్టి వాళ్ళు వెళ్తే ఆడ గడబడవుతుంది, మళ్ళీ ఈడ గడబడవుతుంది, మనకెందుకు ఇసిపెట్టు సినిమాలు మనకెందుకు అన్నాడు అని విన్నాను. ఎందుకంటే అక్కడ వచ్చేసరికి ఏపీకి మాత్రం సంబంధించిన వాళ్ళకి కూడా ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణ ఏపీ ఇక్కడ కళాకారులు మిక్స్లో ఉంటారు. అంటే అది ఆ వాదన తెర మీదకి వస్తుంది కాబట్టి ఎందుకు అన్నది అందుకే స్తబ్దుగా ఉండిపోయింది అనేసి అని. మరి అంటే మీరు అనౌన్స్ చేసిన తర్వాత గద్దర్ అవార్డ్స్ది అలాంటివి ఏమన్నా కనిపించాయా? గద్దర్ అవార్డ్స్ తర్వాత, గద్దర్ అవార్డ్స్ కంటే ముందు ఇక్కడ సింహ అవార్డ్స్ అని ఇద్దామని కమిటీ, నేను కూడా ఉన్న కమిటీలో తయారైంది. ఇది కూడా తయారైంది, ఏమంటారు మొమెంటో కూడా తయారు చేసాం. మొమెంటో ఓకే అయిపోయింది, అన్ని అనౌన్స్మెంట్లు ఇచ్చాము, పేర్లు పెట్టాం. ప్రభాకర్ రెడ్డి గారు అవార్డు ఇవన్నీ పేర్లు కూడా పెట్టేశాము. కమిటీ చేసి అనౌన్స్ చేయాలి అంతే, డిక్లేర్ చేయాల్సిందండి. ఆ టైంలో అక్కడ గొడవ అయిపోయింది. ఆ గొడవ అయినాక ఇది మొత్తం ఆపేశారు. అది నాకు తెలిసింది స్టోరీ. అంటే కళాకారుల విషయంలో ఆంధ్ర తెలంగాణ అని తేడా చూపించడం కరెక్టేనా? కళాకారుల విషయంలో తేడా కాదమ్మా. ఇప్పుడు ఆంధ్ర ఎంత కాకపోయినా రాజధాని లేదనే తక్కువే, కానీ ఆంధ్ర ఎప్పుడు పెద్దన్న పాత్ర పోషించాలి. 60% అది, 40% ఇది. ఇక్కడ తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే అది నిజం అబద్ధం అనేది పక్కన పెడితే తెలంగాణకి అన్యాయం జరుగుతుంది. ఈ సామాజికంగా కానీ లేకపోతే సినిమాలు కానీ నీరు నిధులు అన్నిట్లోనూ అన్యాయం జరిగింది, అట్లాగే సినిమాల్లో కూడా అన్యాయం జరిగింది అని ప్రచారంలో వచ్చింది. తెలంగాణ హీరోలు కూడా ఎక్కువగా లేరు, రకరకాలు అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చినప్పుడు తెలంగాణని డెవలప్ చేసుకుంటానికి తెలంగాణ వాళ్ళకి ఎక్కువ మందికి ఇస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకోవడంలో తప్పులేదు. అంటే తెలంగాణ సినిమా వాళ్ళని, తెలంగాణలో ఉన్న ప్రజల్ని సినిమా వైపు మళ్లించి వాళ్ళకి ఉపాధి కల్పిస్తానికి ప్రయత్నం చేయటంలో ప్రభుత్వం ముందు ఉండాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. చేద్దాం అనుకోవటంలో తప్పు లేదు నా ఉద్దేశంలో. అయితే ఒక సినిమాకి భాష లేదు, దానికి ప్రాంతం లేదు, ఇంకోటి లేదు, కులం మతం ఏమి ఉండకూడదు. అలాంటి దానికి మీరు అడిగినట్టు ఈ ప్రాంతం వాళ్ళకి ఇచ్చి ఆ ప్రాంతం వాళ్ళని సపరేట్ చేయాలా? 2 తెలుగు సినిమాలే కదా, తెలుగు వాళ్ళని 2 ముక్కలు చేయాలా సినిమా పరంగా అంటే చేయకూడదు, 100% చేయకూడదు. నేనేమంటానంటే ప్రాధాన్యం ఇద్దాం, ఇక్కడ కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. తెలంగాణ వాళ్ళకి మనం ప్రాధాన్యం ఇద్దాం. ఎందుకే ఇప్పుడు చేసినప్పుడు ఈ అవార్డ్స్ కొన్ని పెట్టారు, నేషనల్ అవార్డ్స్ అని కొన్ని పెట్టారు, కొన్ని ప్రాంతీయ అవార్డులు పెట్టారు. సో ఇక్కడ నేషనల్ అవార్డ్స్ పెట్టినవి బయటకు కూడా వెళ్తాయి కదా. మిగిలిన అవార్డులు కూడా రఘుపతి వెంకయ్య గారు అన్నారు, అది ఎవరైనా పెట్టవచ్చు కదా. అట్లా ఉంటాయి. రఘుపతి వెంకయ్య గారిని పెట్టుకుంటే మన పైడి జయరాజులాగానే మిగిలిన కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు కదా. ఎందుకు రఘుపతి వెంకయ్య గారిది పెట్టారు, ఎందుకు ఏఎన్ఆర్ది పెట్టారు, ఎందుకు బిఎన్ రెడ్డిది పెట్టారు, ఎన్టీఆర్ది పెట్టారు? మరి అన్ని ఆంధ్ర పేర్లేగా. మరి అన్ని ఆంధ్ర పేర్లు తీసేసి తెలంగాణ పేర్లు పెట్టలేదుగా. అంటే వాళ్ళకి ఆ రకమైన ఆలోచన లేదు నాకు తెలిసినంత వరకు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ తెలంగాణ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నా. బట్ సీనియారిటీ చూడాలి, అవసరాన్ని చూడాలి. ఊరికి మనవాడు కాబట్టి అర్హుడా అనర్హుడా అని చూడకుండా అనర్హుల్ని అందలం ఎక్కించడం అనేది తప్పు. ఎందుకంటే రీసెంట్ గా పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేశాక ఈ మధ్య కాలంలో చూసుకుంటే మీరు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మా ఆఫీస్ పై కూడా అవార్డు వచ్చేస్తుంది అనేసి అని. అంటే ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. బట్ ఈసారి పద్మ అవార్డ్స్లో అటు రాజేంద్ర ప్రసాద్ గారికైనా మురళీమోహన్ గారికైనా వాల్యుబుల్ పర్సన్స్కి ఇచ్చినా సరే ఇష్యూ మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్స్ తెర మీదకి వచ్చి దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేశారు. దీని గురించి మీరేమంటారు? ఏమది ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. 2 తెలంగాణ నుంచి వచ్చినాయి, ఆంధ్ర నుంచి వచ్చినాయి, అది తెలియదు నాకు. పద్మ అవార్డ్స్ సార్, పద్మ అవార్డ్స్ కూడా ఊరికి ఎవరమ్మా, స్టేట్ రికమెండ్ చేయాలి.
ఏ స్టేట్ రికమెండ్ చేసినా నాకు తెలియదు. ఏపీ నుంచి ఏపీ నుంచి ఇస్తే మనం దానికి వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. ఇక్కడి నుంచి ఇస్తే ఇక్కడికి వెళ్ళి ఇష్టం అంటే. అంటే ఒకప్పుడు వాల్యూస్ ఉన్న అవార్డ్స్ అంటే ఇవి నేషనల్లో వచ్చేవి, గవర్నమెంట్ నుంచి వెళ్ళి వచ్చేవైనా వాళ్ళు అంటే దశాబ్దాల కాలంగా కొనసాగింది కావచ్చు, వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ పరిగణలోనికి తీసుకునేది. బట్ ఇప్పుడు చూసి అలా కాదు, మన కోసం కొమ్ము కాసిన వాళ్ళు లేకపోతే మన దాంట్లో ఉన్న వాళ్ళని మనం హైలైట్ చేసుకోవాలి అన్న ఈ వాదాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. అంటే అది జరుగుతుందా ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ చూసుకుంటే? ఏదో జరగని రథం ఎవరికో ఒకరికి మనకు తెలిసిన మీలాంటి వాళ్ళు కూడా జరుగుతున్న అన్యాయాన్ని తెర మీద తీసుకురాకపోతే, ఎందుకంటే జయసుధ గారికి ఇప్పుడు పొరపాటు పడుతున్నారు. అన్యాయం కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనలో ఒకడికి వస్తుంది. అంటే ఇప్పుడు నేను అతనికి ఇవ్వటం తప్పు, ఇంకోటికి ఇవ్వటంటే అతను అనర్హుడని చెప్పటమే కదా. కాదు, అట్లా అది తప్పు కదా. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది పాపం, అతను ఏదో సంబరంగా ఉన్నాడు. ఆ సంబరంగా ఉన్నాడో ఉన్నదో మనం దాని గురించి మనం మాట్లాడామంటే అవతల వాళ్ళని కించపరచడం. అర్హత ఉన్న వాళ్ళు లాస్ అయిపోతున్నారు కదా అనేసని. ఇప్పుడు అసలు దీంట్లో లాభం ఏంటి? పద్మశ్రీ వస్తే లాభం ఏంటి నాకు చెప్పండి. ఏం లేదు, ఒక గుర్తింపు కదా. పద్మశ్రీ వచ్చిందరే, ఈయన చేసిన సేవలకు ప్రభుత్వం గుర్తించి ఒక అవార్డు ఇచ్చింది అనేది ఒక గుర్తింపు కదా. ఆ గుర్తింపు ఎంతవరకు ఉంటుంది? అంతకంటే ఎక్కువ సేవ చేసిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళ గుర్తింపు లేదు ఇవాళ. ఓకే, వాళ్ళ గుర్తింపు ఉందిగా. పద్మశ్రీ అవార్డు వచ్చిన వాళ్ళనే గుర్తిస్తారా, లేని వాళ్ళని గుర్తించారా? ఏంటంటే దేశవ్యాప్తంగా చర్చ అవుతుంది సార్. దాని వల్ల ఏంటంటే ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొంతమంది రావచ్చు కదా. జనవరి 26వ తారీఖు అనౌన్స్ చేస్తే 28వ తారీఖు మర్చిపోతారు. ఇవాళ చెప్పండి, పోయిన సంవత్సరం ఎంతమందికి పద్మశ్రీ నాకు తెలీదు. ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకు వాళ్ళిద్దరికి అవార్డులు వచ్చింది తెలీదు. సో ఏదో అవసరమే ఉంది, ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వస్తే సంతోషం, రాకపోతే మరీ సంతోషం, అంతే. ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, వచ్చిన వాళ్ళకి అవసరమా, వాళ్ళు అర్హుల అనర్హుల, ఇట్స్ ఇమ్మెటీరియల్. ఇవాళ దేశంలో కొన్ని లక్షల సమస్యలు ఉన్నాయి మనకి. ఆ సమస్యను గురించి మాట్లాడదాం. మనకి సామాజికంగా ఏమైనా మనకి సామాజిక స్పృహ ఉంటే ఈ అవార్డుల గురించో రివార్డుల గురించో మాట్లాడుకున్నంత పిచ్చితనం ఇంకేది లేదు. మనం సమాజానికి పనికొచ్చే విషయాల గురించి అన్న మాట్లాడదాం. లేదు సార్, ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ దానివల్ల సమాజానికి పనికిరాదు. ఇప్పుడు మీరు అంటే కాదు, వేరే వాళ్ళకి ఇద్దాం, మీరు చెప్పిన అర్హులకే ఇద్దాం. వాళ్ళకేమైనా లాభం వస్తుందా, వీళ్ళకేమైనా నష్టం వస్తుందా? వీళ్ళకి ఏమి నష్టం లేదు. వీళ్ళకి ఇవ్వకపోతే వీళ్ళిద్దరు ఏం కొంప మనగదు, ఆస్తులు ఏం బావు. మీరు చెప్పే కొంత ఇద్దరికి ఇస్తే వాళ్ళకి కొత్తగా ఏం కిరీటం రాదు. బట్ మనం ఇవాళ సమాజానికి చేయాల్సిన పని, మీకు నాకు ఉన్న ఈ టైం, ఈ అరగంటలో కూడా మన ఇద్దరం ఏదో ఒక సేవ చేసి ఉండొచ్చు. ఎవడో ఒకటి జీవితాన్ని కాపాడగలిగి ఉండేవాళ్ళేమో, అది చేసుకోవచ్చు. కరెక్ట్ పాయింట్కి వచ్చేసారు. దానివల్ల ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ మీరు అనౌన్స్ చేశారు. ఈసారి గద్దర్ అవార్డ్స్లో కొత్త పాత కలయిక, టాలెంట్కి వాల్యూ, ఖచ్చితంగా కష్టపడ్డ వాడికి ఒక గుర్తింపు ఎందుకు ఇచ్చారు మీరు? మాకు ఇచ్చే అవకాశం ఇచ్చారు, మేము ఇచ్చాం అంతే. అవార్డు అనేది ఎందుకు ఇచ్చారు? ఇలాంటి వాళ్ళు ఇంకా తయారు కావాలని కదా అక్కడ దాని ఉద్దేశము. అంటే ఒక మంచిని ఎంకరేజ్ చేసినప్పుడు ఇంకో మంచి పుట్టుకొస్తుందనే కదా. అది మిస్ అవుతుంది కదా. ఇప్పుడు ఇవాళ చాలా రాజువేడ్స్ రాంబాయి సినిమా చాలా చిన్న సినిమా, దానికి ఉత్తమ దర్శకుడు అవార్డు. అంటే అలాంటి ఆ కుర్ర జనరేషన్ కి, అదే ఆ కుర్ర జనరేషన్ కి ఒక ఇలాంటి మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా ఏదో రోజు మనకు గుర్తింపు వస్తుంది. దీనివల్ల ఒక మెసేజ్ వెళ్తుంది. రీచ్ అయిందా, అవ్వలేదా? ఒక టాలెంట్ ఉన్న యాక్టర్ని మీరు గుర్తించారు. అరే మన యాక్టింగ్ తను గుర్తించారు కాబట్టి మనం కష్టపడితే ఆ పొజిషన్కి వస్తాము, ఇలా ఒక రోజు అవార్డు తీసుకుంటాము, వాడికి ఒక గోల్ క్రియేట్ అవుతుందా లేదా? పెట్టిన రీజన్ కూడా అదే కదా. అట్లాగే ఇప్పుడు మీరు రాజువేడ్స్ రాంబాయి అన్నారు, పాపం ఇంకెవరో ఉండుంటారు, నాకు అంతకంటే గొప్ప సినిమా తీసి నాకు రాలేదు అనుకోవచ్చు కదా. పద్మశ్రీకి ఎంత తేడా ఉంటుందో దాని మీద కూడా డిస్కషన్ అట్లాగే ఉంటుంది. సో మనం అసలు డిస్కస్ చేయటం తప్పు అంటున్నా నేను. ఎవరికి వచ్చినా మన వాళ్ళకి వచ్చింది అలా అనుకుంటే ఈ సమస్య ఉండదు కదా సార్. అంటే అది మన జీవితం కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పద్మశ్రీ కానీ, లేకపోతే నంది అవార్డులు కానీ, లేకపోతే ఈ గద్దర్ అవార్డ్స్ కానీ మన లైఫ్ కాదు. వస్తే సంతోషిద్దాం, మనకి రావాలని ఆశిద్దాం, మన వాళ్ళకి రావాలని ఆశిద్దాం, మన వాళ్ళకి కానీ మనకు కానీ వస్తే సంతోషిద్దాం, అంతవరకే. ఎదుటి వాళ్ళకి వచ్చిందని మనం బాధపడక్కర్లేదు, ఎదుటి వాళ్ళకి ఇచ్చిన తప్పని మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే ఏ అవార్డు ఇవ్వాలన్నా ఒక రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఒక సినిమాలు వాళ్ళు 60 సినిమాలు చూస్తారు, పాపం వాళ్ళు మానసికంగా దెబ్బతినిపోయి ఉంటారు. ఎందుకంటే 40 సినిమాలు వాళ్ళు మెంటల్ బ్రెయిన్ చెడగొట్టేస్తాయి. సో చూడటానికి కూడా పనికిరాని సినిమాలు వస్తాయి, అప్లై చేస్తారు. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. 20 సినిమాలు ఎక్కడ ఇవ్వాలని వీళ్ళు కొట్టుకు సస్తా ఉంటారు. పక్కన దేనికి ఇవ్వాలి, ఇంత గొప్పగా చేశారు, ఆ అమ్మాయి బాగా చేసింది, ఈ అమ్మాయి బాగా చేసింది, ఈ అబ్బాయి బాగా చేసింది, నేను బాధలు పడతా ఉంటే ఆ 40 సినిమాలు వచ్చి మాకెవరా దానికి ఇన్ఫ్లుయెన్స్లు ఇవన్నీ ఉంటాయి.
ఈ టెన్షన్లో వాళ్ళు ఎవరికి ఇస్తున్నామో ఎవరికి ఇవ్వట్లేదు కూడా తెలియదు, కొన్ని తప్పులు కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే. దీని గురించి మనం కోడికేకలు వివిధ దానివల్ల మనకు వచ్చేది ఏం లేదు, టైం పాస్, మన టైం వేస్ట్ తప్ప ఏం లేదు. ఓకే. మనం ఊరికే టైం పాసే చేద్దాం అనుకుంటే దీని మీద చర్చిద్దాం ఎన్ని రోజులైనా. అంత Pass టైం నాకు మీద లేదు, మీకు లేదు, నిజంగా. వదిలేయదాన్ని. సూపర్. ఎంటైర్ ఇంకా ఎండింగ్ పాయింట్లో ఇప్పుడున్న వాళ్ళకి, అంటే మీ ఉద్దేశం ప్రకారం మీరు మెసేజ్ ఇవ్వడం వేస్ట్ అని అంటారు, బట్ ఆలోచించండి అనేసి అని చెప్తే ఏ విషయం గురించి ఆలోచించాలని చెప్తారు? మనం గురించి మనం ఆలోచించాలి, మన పిల్లల గురించి ఆలోచించాలి, మన సమాజాన్ని గురించి ఆలోచించాలి, మన స్థితిగతులు ఏమీ అక్కర్లా. మనం ఏ మంచి చెడు తెలుసుకోగలిగే స్థాయికి మన పిల్లల్ని తీసుకురాగలిగితే చాలు, ఇంకేం అక్కర్లా. అంత పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు? ఎందుకంటే బంధాలు వాల్యూ లేకుండా ఏం అయిపోయాయి. చెప్పాలనుకున్నా చెప్పమన్నారు అంతవరకే. వాళ్ళు ఉన్నాయా లేవంటే అంటే నేనేం చెప్పను. దీంట్లో ఒకటి అంటే అవి లేవు కాబట్టి ఇది కావాలని నేను అంటున్నా. అదే అంటే ఏం మార్పు రావాలి, తల్లిదండ్రులు ఏ విషయాలు గమనించాలి? ఖచ్చితంగా ఇప్పుడు తల్లిదండ్రులే చెప్పాలి కాబట్టి బుద్ధి మారాలి, అంతకంటే తల్లిదండ్రులదే. నా తల్లిదండ్రులదే. ఉమ్. పిల్లలదే ఉంది పాపం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి నోరు లేని పసిగుడ్లు, అప్పుడప్పుడే పెరుగుతున్న వాళ్ళు, వాళ్ళని ఏదో చెడగొడతానికి నువ్వు ట్రై చేస్తాం, వాళ్ళు ఏదో చేశారని మళ్ళీ రేపు అంటాం. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు అంటే 6th క్లాస్ చదివే పిల్లల నుంచి మొదలుకొని జాబ్లో జాయిన్ అయ్యి వర్క్ ప్రెషర్ తట్టుకోలేక చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం. దీని గురించి అసలు ఎక్కడ లోపం జరుగుతుంది, వీటిని ఎందుకు చెక్ పెట్టలేకపోతున్నారు ఈ ఆత్మహత్యల గురించి? మనం ఏం పెట్టలేమమ్మా. అది ఇప్పుడు మనం మానసిక స్థైర్యాన్ని ఇచ్చేటట్టుగా మనం పెంచలేకపోతున్నాం పిల్లల్ని. ఇందాక ప్రశ్న ఇది. మనుషుల్ని మన పిల్లల్ని మానసిక ధైర్యంతో పెంచగలిగితే, మనం వాళ్ళకి టైం కేటాయించగలిగితే, ఇవాళ తల్లిదండ్రులకి పిల్లల కోసం సమయం కేటాయించే డబ్బు ఉన్నవాళ్ళు చేయలేకపోతున్నారు, డబ్బు సంపాదించే ఉద్యోగస్తులు చేయలేకపోతున్నారు, ఎవరు వాళ్ళ పిల్లల కోసం టైం కేటాయించలేకపోతున్నారు. సో పిల్లల కోసం టైం కేటాయించక వాళ్ళకి ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి ఒక సెల్ ఫోను, ఒక ఐప్యాడ్ ఒకటి ఇచ్చేస్తున్నారు. అందులో ఎన్ని బూతులు ఉంటున్నాయి, ఎన్ని దరిద్రాలు ఉంటున్నాయి, అన్ని దరిద్రాలకి తయారైపోతున్నారు. సో తయారైపోయినాక వాళ్ళకి మానసికంగా ఎదుగుదల తగ్గిపోతాను. మనం ఏంటంటే అబ్బా మా పిల్లోడికి మొత్తం అదేదో అమెరికా సంగతి చెప్పాడు అని చెప్పి మనం సంకలు కొట్టుకుంటున్నాం, కానీ వాడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. సో ఆ దెబ్బలో మీరు ఈ ఆత్మహత్యల గురించి మానసికంగా చాలా వీక్ అయిపోతున్నారు. వాళ్ళు పెరుగుతున్నారని మనం అనుకుంటున్నాం, కానీ చాలా వీక్ అవుతున్నారు. వాళ్ళు వీక్ అయిన వాళ్ళు చచ్చిపోతున్నారు, పెరిగిన వాళ్ళు నిజంగా పెరిగి పైకి వెళ్తున్నారు. నిజంగా దాంట్లో చాలా మంచి కూడా ఉంది, చెడే కాదు, అన్నీ చెడు అనుకోకూడదు. సినిమాల్లో ఎట్ట మంచి చెడు ఉందో దీంట్లో కూడా మంచి చెడు ఉంది. సో మంచిని తీసుకోవడం అనేది ఎప్పుడు తక్కువ అవుతుంది, చెడుని తీసుకునేది ఎక్కువ అవుతుంది. చెడుని తీసుకునే వాళ్ళు చచ్చిపోతారు, మంచిని తీసుకునే వాళ్ళు బతుకుంటారు. ఇప్పుడు కర్ణాటకలో సోషల్ మీడియాని బ్యాన్ చేశారు సార్. అంటే 16 years కింద ఉన్న వాళ్ళకి ఎవరికి ఉండదు, ఆఫ్టర్ 16 years సోషల్ మీడియా వాడాలి అనేది. అది ఇంప్లిమెంట్ సాధ్యమేనా? నిజంగా సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే ఇప్పుడు మనం సినిమాలకి ఆపుతున్నాం, పిల్లలను చిల్డ్రన్ ఆటలు డైరెక్టర్స్ అంటాం, అన్ని థియేటర్లను వదిలేస్తున్నారు కదా. అవన్నీ అక్కడ ఇప్పుడు మొన్న ఒక డైరెక్టర్ మరి తెలిసి చెప్పాడో తెలియదు కానీ ఎడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎడల్ట్ సర్టిఫికేట్ ఇస్తే అందరూ ఫ్యామిలీతో వచ్చి చూస్తారు కాబట్టి ఎడల్ట్ సర్టిఫికేట్ ఫ్యామిలీతో ఎట్లా వస్తారా, డైరెక్టర్ ఎట్లా చెప్పాడు నాకు అర్థం కాలేదు విని. నాకు ఆశ్చర్యం వేసింది అన్నమాట. అంటే ఈ స్థితిలో ఉన్నాం మనం. యూఏ అంటే పేరెంట్స్ ఉండాలి, ఏ సర్టిఫికేట్ ఇస్తే పేరెంట్స్తో వచ్చి చూస్తారు, అందరూ చూస్తారు కాబట్టి నాకు సంతోషంగా ఉందని ఆ డైరెక్టర్ చెప్పాడంటే మనం. చివరిగా ఆడవాళ్ళ విషయంలో ఒకప్పుడు ఒక రకమైన చర్చ, ఇప్పుడు ఇంకో రకమైన చర్చ. ప్రతిసారి ఏదో ఒక విషయానికి ఆడవాళ్ళనే కార్నర్ చేయడము అనేది ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు, బట్టల విషయం, పని విషయం, ప్రతిదాన్ని ఎందుకు ఉమెన్ సెంట్రిక్గానే ఇవన్నీ నడుస్తున్నాయి. దీన్ని ఎందుకు ప్రతిసారి దాన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు? ఆ స్వేచ్ఛ విషయానికి అద్దులు దాటుతుందా? నిజంగానే అది చర్చించాల్సిన అంశమా? దాన్ని చర్చించాల్సినంత అవసరం లేదంటారా? అవసరం 100% లేదు. చర్చించాల్సిన స్వేచ్ఛ ఏముంది, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నువ్వు బట్టలు వేసుకోకూడదు, నువ్వు ఇవన్నీ కనపడేటట్టు ఎందుకు వేసుకున్నావు, నేను ఎందుకు బనీన్ వేసుకుని బయటికి వెళ్తున్నా? పూర్వకాలం బనీను అనేవాళ్ళం మనం, ఇప్పుడు దాన్ని ఏదో కొత్త పేరు పెట్టి రంగు మార్చేసి వేసుకుని బయట తిరిగేస్తున్నారు. లాగు వేసుకుని చొక్కా వేసుకుని, చొక్కా కూడా లేకుండా తిరుగుతున్నారు మగవాళ్ళు. నువ్వు తిరిగినప్పుడు నేను తిరగకూడదు, నా అమ్మాయి కూడా అదే డ్రెస్ వేస్తే తిరుగుతాను. ఆ అమ్మాయికి ఫిజికల్గా ఉంటుంది కాబట్టి కొన్ని కనపడుతున్నాయి, నాకు కనపడినాయి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కరెక్ట్ అయిన విషయం కాదు. అసలు ఆ దృష్టితో నువ్వు ఎందుకు చూస్తున్నావు? ముందు నీ దృష్టిని మలుచుకోను. మగ ఆడ అనే తేడా మనం ఆలోచించినంత కాలం సో మనం వాళ్ళని గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఏం వేసుకుంటే మనకెందుకు, వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు,
వాళ్ళు ఏం చేసినా మనకేముంది, మన జాగ్రత్త మనం అసలు ముందు ఆలోచన అసలు ఎందుకు చూసాం ఆ అమ్మాయి వైపు? అది తప్పు కదా. అంటే మానసికంగా మనం అందరం స్త్రీ అంటే ఒక అట్రాక్షన్ ఉండిపోయింది మనలో, విచ్ ఈస్ నాట్ రైట్ ఉంది. ఈవెన్ మరి ఆడవాళ్ళకు ఉందేమో, నాకు నేను స్త్రీని కాదు కాబట్టి నాకు వాళ్ళు మగవాళ్ళని అట్టగా చూస్తారేమో అని మాకు తెలియదు. చర్చ అవుతుంది సార్. అంటే ఉందేమో నాకు తెలీదు, ఉండొచ్చు, చూడకుండా ఎలా అయిపోయిందంటే వాళ్ళ బుద్ధి మారట్లేదు కాబట్టి మనం జాగ్రత్త పడితే తప్పేంటి అని అసలు అంటున్నారు. అట్టగా ఏం జాగ్రత్త అంటే ఏంటి? జాగ్రత్త అని మీరు అంటారు, మరి 60 ఏళ్ళ ముసలమ్మని 6 నెలల పాపని కూడా రేపు చేస్తున్నారు. మాట్లాడట్లేదు, దాని గురించి మాట్లాడట్లేదు. సమస్య అది. ఇప్పుడు ఈ సమస్య ఇది కూడా సమస్యగా. బట్టలే సమస్య అయితే మరి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు బట్టలు లేకుండా తిరుగుతున్నారా పాపం? కాదు కదా. మరి వాళ్ళని ఎట్ట చేస్తున్నారు దుర్మార్గులు? ఈ దుర్మార్గులకి బ్రెయిన్ చెడిపోయింది, మతి చెడిన వాళ్ళు వీళ్ళంతా. దీన్ని కూడా ఎలా చెప్తున్నారు తెలుసా సార్? ఇక్కడ వీళ్ళని చూశారు కాబట్టి వీళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ముసలోళ్ళను, చిన్నపిల్లల్ని వీళ్ళు ఆయుధాలుగా మలుచుకుంటున్నారంటూ డిస్క్రైబ్ చేస్తున్నారు. అదేం కాదు, నా ఉద్దేశంలో వీళ్ళకి పెంపకంలో వచ్చిన తప్పులు, తర్వాత ఈ ఫోన్లు కానీ వాట్ ఎవర్ అవైలబుల్గా ఉన్న గ్యాడ్జెట్స్ అన్నీ కలిపి వాళ్ళని మానసికంగా చెడగొడుతున్నాయి. చెడగొట్టినాక ఇవన్నీ జరుగుతున్నాయి. వీటిని మనం అరికట్టగలగాలి. పెంపకంలో తల్లిదండ్రులు వీళ్ళని జాగ్రత్తగా పెంచాలి. వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ కోసం టైం కేటాయించాలి, రోజులు కొంతసేపు. అప్పుడు ఇవన్నీ మారుతాయి. కాలేజీలు, స్కూల్స్లో కూడా చదువు చెప్పేవాళ్ళు పంతుళ్ళు సరిగ్గా చెప్పాలి. పంతుళ్ళు అంటే కోపం ప్రొఫెసర్స్ అంటారు కదా ఇప్పుడు, వాళ్ళు కూడా చదువు బాగా చెప్పాలి. చదువు చెప్పేటప్పుడు నైతికతను కూడా నేర్పించాలి. నైతికత క్లాసులు తీసుకోవాలి. నైతికత సామాన్యం ఉంటే సరిపోతుంది. నైతికతను పెంపొందింపజేస్తే ఇవన్నీ మారుతాయి. సూసైడ్లు మారుతాయి, రేపులు మారుతాయి. ఈ డ్రెస్సుల గురించి మాట్లాడతాయి. ఎందుకు స్త్రీని వేరే రకంగా నేను చూసినంత కాలం నేను డ్రెస్సుల గురించి మాట్లాడతా, ఇంకోటి మాట్లాడతా. నేను మామూలుగా వచ్చాను, ఎవరో వచ్చామా బాగున్నావా అనుకుని వెళ్ళిపోయాను. వెళ్తా ఏదో మామూలుగా ఏమో బాగున్నావు అని ఒక మాట అన్నాను, అబ్బో ముట్టేసుకున్నాడండి, నేనేం చేయను ఇంకా. సో ఈ అనమాట అంటే రకరకాల దాంట్లో అంటారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్. మనం ఎప్పుడు నేను ఆ అమ్మాయి చిన్మయిని అడుగుతుంటే ఎట్లా తెలుస్తుందంటే, తెలుస్తుంది సార్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఉంటుంది తెలుస్తుందేమో నిజంగానే. క్యాజువల్ గా చెయ్యి వేసిన దానికి, నొక్కి ఇట్లా పట్టుకుంటున్న దానికి, భుజం మీద వేసిన దానికి, నడుము మీద వేసిన దానికి ఆబ్వియస్ గా తెలిసిపోతుంది సార్. ఉండొచ్చు పర్సన్ అనేది అతను ఆప్యాయంగా పట్టుకుంటున్నాడా, మన మీద ఆశతో పట్టుకుంటున్నాడా అనేది అది తెలిసిపోతుంది. సో అది అవన్నీ మనం నేర్చుకుంటే జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో అలాంటి వాయిస్ రేజ్ చేస్తుంటే వాళ్ళపైన దాడి చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు చిన్మయి గారు ప్రతి విషయానికి సంబంధించి తను ఎప్పటికప్పుడు తనకు ఎదురైంది ఫటాఫట్ ఇచ్చేస్తుంటే, నీకు అవకాశాలు లేవు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు. ఏం అవకాశాలు లేవు? ఎవరిని ఆపగలిగారా? బ్రహ్మాండం 10 ఏళ్ళ నుంచి అందరూ చెప్తుంది, అడ్డం పడుతున్నారు. శుభ్రంగా ఉంది, షీఈస్ గుడ్. అట్లా ఉండాలి సమాజంలో. చిన్మయి ఆదర్శ మహిళ నా ఉద్దేశంలో. చిన్మయి లాగానే ఉండాలి. ఇది పోరాడుతుంది, ఒంటరి పోరాటం చేస్తుంది, ఎవరు వెనకాల లేరు, ఒంటరిగా శుభ్రంగా ఫైట్ చేస్తాను కదా, నిలబడింది కదా, నిలబడదాం అట్లా అని అందరూ మన ప్రతి మహిళ అనుకుంటే బ్రహ్మాండం. అందరూ చిన్మయిలు కావాలి నా లెక్కలో. నేను కాస్టింగ్ కోచ్ అంటే ఓన్లీ సినిమానే ఎందుకు గుర్తొస్తుంది? అలాగే ఏదో ఇన్సిడెంట్ లో కాస్టింగ్ కోచ్ అన్నప్పుడు నేను ఆఫీస్కి పిలిపించి మాట్లాడతాను అనేసి మీరు ఏదో నోరు జారారు. నాకు తెలియదు కాస్టింగ్ కోచ్ అంటే ఇంగ్లీష్ వాళ్ళ మీటింగ్ అది. ఓకే, ఇంగ్లీష్ లో అడుగుతున్నారు, ఫస్ట్ టైం నా మాట వింటాం. కాస్టింగ్ కోచ్ అంటే ఈ ఇట్లాంటి సోఫా ఉంటుంది, సోఫాలో కూర్చొని మాట్లాడతారేమో అని. నేను సోఫాలో కాదు, మా ఆఫీస్లో మాట్లాడుతున్నాను. ఎందుకది ప్రతి దాంట్లో ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీ ఎందుకు కారణం అవుతుంది? ఏదో అడుగుతాను అంతే. అన్ని చోట్ల ఉంది. ఇందాక చెప్పాను కదా, స్త్రీని ఆట వస్తువు, స్త్రీని ఒక వస్తువుగా చూస్తున్నంతకాలం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో మా ఆలోచన విధానం మా పురుషుడిది మారాలి. అది మారే విధానం కావాలంటే మనం వాళ్ళని పెంపకంలోకి రావాలి. వెళ్తే మళ్ళీ అన్ని మొదటి నుంచి రావాల్సింది. ఆఫ్టర్ లాంగ్ టైం మెగాఫోన్ పట్టుకున్నారు, ఒక్కసారి మీ ప్రాజెక్ట్ గురించి. నేను మెగాఫోన్ పట్టుకోవాలి, ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. ఓకే, ఏం సినిమా తీస్తున్నారు? 11వ తారీఖు అనౌన్స్మెంట్ ఇస్తాను, అప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఇంత బిజీలో అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, అనేక విషయాలకు సంబంధించి మీ కోణంలో విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.